షాపు ఇవి కాకుండా ఇంకేదైనా చేయడానికి. ఎందుకనంటే మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఎక్కువ రకాలుగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడే మనకు స్టెబిలిటీ ఉంటుంది. అంటే ఎప్పుడు ఆమ్దాని ఉంటుంది. ఇప్పుడు మనకి ఎప్పుడు ఉంటుంది జనరల్గా మనకు ఎప్పుడు సీజన్ 2 సార్లు ఉంటుంది అంతే, మా అంటే 3 సార్లు ఉంటుంది. కొద్దిగా ఎండాకాలం పంటలు ఏమన్నా వేస్తే కనుక. లేకపోతే మిగతా టైంలో ఏం చేస్తారు మీరు? ఇప్పుడు విత్తనాల టైంలో విత్తనాల సీజన్ ఒక 10 రోజులు 15 రోజులు ఉంటుంది సోయింగ్ మీటర్. కాటన్ ఏరియా అయితే ఓన్లీ 15 రోజులకు ఖతం పెడతారు విత్తనాలు. అది కాక 4 రోజుల దాకా ఖాళీ ఉంటుంది. నెల తర్వాత 30 రోజుల తర్వాత స్ప్రేయింగ్స్ మొదలైంది. ఒక 5-6 స్ప్రేయింగ్స్ అయితే స్ప్రేయింగ్స్ మధ్య లోపల కొద్దిగా ఎరువులు ఉంటుంది. అంటే అసలు చాలామంది ఏమంటే ఎరువుల వ్యాపారం చాలా పెద్ద వ్యాపారం అంటారు, కానీ చాలా చిన్న వ్యాపారం. చాలా చిన్న వ్యాపారం. మీరు చేసే అన్ని వ్యాపారాల కన్నా చిన్న వ్యాపారం ఎరువుల వ్యాపారం. మీరు చేసేది ఏంటంటే ఓన్లీ సర్వీస్. ఒక ఎరువు బస్తా ఉంటే ఎంత వస్తుంది? 10 రూపాయలు రావచ్చు, లేదంటే చెడ్డ పేరు రావచ్చు. అంతేనా కదా? ఎందుకంటే 2 ఉన్నాయి కదా, చెడ్డ పేరు కూడా రావచ్చు. ఎందుకంటే ఇప్పుడు సేట్ ఏంది, యూరియా నాకు ఎక్కువ రేట్కి ఇస్తాడు, 10 రూపాయలు ఎక్కువ తీసుకుంటాడు అంటే సేటుకి రాదు. ఇప్పుడు సేట్ 7 కిలో తీసుకొని రావాలి కదా కిరాయి. ఎఫ్ఓఎల్ ఇది ఇయ్యరు కదా, మరి ఎక్స్ ఇస్తారు. మనకి ఎక్స్ మూసా పెట్టించడానికి రేట్ పెరిగిపోతుంది. రేట్ పెరిగితే మీరేం చేస్తారు? బిల్లు మీద 264 రాసేసి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు. అంటే వస్తే చెడ్డ పేరు, లేదంటే 15 రూపాయలు, అంతకనే రాదు. మరి ఎంతకన్నా పెద్ద వ్యాపారం ఏముంటుంది చెప్పండి? ఒక విత్తనం బ్యాగ్ అమ్ముతుంది 8 పైసలు వస్తాయి, ఒక పురుగు మందులు 1 లీటర్ అమ్ముతుంది 8 పైసలు వస్తాయి. మీకు తెలుసా? అంటే ఇవి చాలా పెద్ద వ్యాపారం వాస్తవానికి. ఈ పెద్ద వ్యాపారాలు ఉండేటి కొద్దిగా టైంలోనే ఉంటాయి. చిన్న వ్యాపారం ఎప్పుడు ఉంటుంది? 10 రూపాయలు వచ్చేది ఎప్పుడు ఉంటుంది? చిల్లరదంతా అంటారు. నేను ఎరువుల కంపెనీలో పనిచేసాను. అది చిల్లరదంతా నిజం కూడా. ఎందుకంటే ఎక్కువ అమ్మినా కష్టమే, తక్కువ అమ్మినా కష్టమే. తక్కువ అమ్మితే మనకు నష్టం, ఎక్కువ అమ్మితే రైతుకు కష్టం. వాడు ఊరుకోడు. మళ్ళీ ఈ ప్రెస్ మీడియా ఇవన్నీ చాలా వచ్చిన తర్వాత చాలా గందరగోళం. అంటే ఇవన్నీ కాకుండా ఏంటంటే మనం ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లైన్ ఇంకోటి ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు అగ్రో టూరిజం ఏదైతే అన్నారో ఇది చాలా పాపులర్గా అవుతుంది ఇప్పుడు వాస్తవానికి ఇండియాలో ఎస్పెషల్లీ మన దగ్గర లేదు, కానీ మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఇండియాలో ఉన్న ఢిల్లీ సరౌండింగ్స్, అంటే ఎక్కడైతే పట్టణ ప్రాంతాలు ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాలకు పక్కన అగ్రో టూరిజం అవుతుంది. అగ్రో టూరిజం అంటే ఏంటంటే ఇంతకుముందు చెప్పిన మీకు ఒక ఫామ్ ఉంటుంది, ఒక 5-10 ఎకరాల ఫామ్ ఉంటుంది. అలా కొన్ని కూరగాయలు పళ్ళ తోటలు పెట్టుంటాం మనము. అక్కడ ఉండడానికి ఏంటంటే డేలా పొద్దున్న నుంచి సాయంత్రం ఉండడానికి మనం పరుగోలా టైపు కూర్చోవడానికి అక్కడక్కడ కుర్చీలు, పిల్లలు ఆడుకోవడానికి కొద్దిగా స్థలము, తర్వాత ఒక చిన్న రెస్టారెంట్, అంటే చిన్న ఫుడ్ తయారు చేయడానికి. ఫుడ్ అంటే మనకి ఏం పెద్దగా మెనూ ఉండదు, బిర్యానీ కాదు, ట్రెడిషనల్ ఫుడ్. అంటే మనం పురుగులు తిన్నారు అంటే జొన్న రొట్టెలు, మినపప్పు, దేశీ చికెన్, ఇలా కొన్ని రకాల వంకాయ కూర, కొన్ని ఒక 4-5 రకాలు కొద్దిగా వంటలు చేసి కిచిడి కొంతమంది చేస్తారు బాగా, మక్క గట్క లేదా జొన్న గట్క. అంటే పాత కాలంలో ఫుడ్స్ ఏమవుతున్నాయో ఇవి పెట్టి అగ్రో టూరిజం డెవలప్ చేస్తారు. ఏం చేస్తారంటే సిటీలో ఉన్న వాళ్ళు మీ వారాంతం సెలవులలో సాటర్డే మార్నింగ్ ఏం చేస్తారంటే టిఫిన్ చేసి బయలుదేరి వచ్చేస్తారు. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మన ఫామ్లో తిరుగుతారు. దానికి కొద్దిగా ఫీజు ఉంటుంది. ఆ ఫీజు పే చేసేసి అక్కడే భోజనం చేసేసి కూరగాయలు గిరాయలు ఏమైనా ఉంటే కొనుక్కోపోతారు. ఇది అగ్రో టూరిజం. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్స్టెండెడ్ అగ్రో టూరిజం ఏం చేస్తారంటే ఒక రోజు విడిది కూడా ఏర్పాటు చేస్తారు. అంటే సాటర్డే వస్తే సాటర్డే నైట్ అక్కడ ఉండి మళ్ళీ సండే పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ చేసి సాయంత్రం కల్లా పోయేటట్టు ఇట్లాంటి ఫామ్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తున్నారు. చిన్నపిల్లలకి ఏంటంటే అసలు బియ్యం ఎట్లా వస్తాయో తెలియదు, గోధుమ పిండి ఎట్లా వస్తుందో తెలియదు, జొన్నలు ఎక్కడికి వెళ్ళి వస్తాయో తెలియదు. అంటే వీళ్ళకి ఎవరికి తెలియదు. ఎందుకంటే వీళ్ళు సైంటిఫిక్గా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేరు, అంతా అర్బనైజేషన్లో సిటీలో ఇవన్నీ అలవాట్లు రాలేదు, నేర్చుకోలేదు. సో మొక్కలు ఎట్లుంటాయి, టమాటా ఎట్లుంటుంది మొక్క, వంకాయ ఎట్లుంటుంది మొక్క, ఇవన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇది చాలా పాపులర్ అవుతుంది. ఫ్యూచర్ లోపల అగ్రో టూరిజం అనేది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది. మెదక్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఔటర్ రింగ్ నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. ఇప్పుడు హైదరాబాద్కి అంత బేస్ ఏంటంటే జూబ్లీ బస్ స్టేషను లేదా ఎంజీబీఎస్ కాదు, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత దూరం లెక్క. ఇప్పుడు లెక్క ఎందుకంటే ఎవరు ఎక్కాలన్నా కానీ సిటీ బయట నుంచి బయటకే ప్రయాణం చేస్తున్నారు. ఎవరు చేయాలన్నా కానీ సిటీ లోపలికి పోతలేరు ఎవరు. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 40 కిలోమీటర్లు, చాలా దగ్గర ఉంది. మీరు అదే సిటీలోకి వెళ్ళి 50 కిలోమీటర్లు నర్సాపురం అని చెప్పిన అనుకోండి, అబ్బా 50 అనండి. ఔటర్ రింగ్ రోడ్కి 35 అంటే 35 అంటే ఇది మైండ్ సెట్ అన్నట్టు. వాళ్ళకి ఒక బేస్ ఏర్పడిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక బేస్ ఏర్పడిపోయింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఎంత దగ్గర ఉంటుంది అంత. సో ఔటర్ రింగ్ రోడ్ నుంచి కామారెడ్డి వరకు లెక్క అయిపోయింది, నడుస్తున్నది. కామారెడ్డి వరకు కూడా కేంద్రంలో వేస్తాము, మంచిగా వచ్చింది.
అని చెప్పి యూట్యూబ్లో దానిలో నిలబెట్టి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ప్రాపగేట్ చేస్తారు. మంచి విషయం అంటే మంచిదే కదా. ఇప్పుడు ఏదైనా మంచి విషయము 10 మంది రైతులు చెప్తే వాళ్ళు బాగుపడడం మంచిదే కదా గ్రామాల్లో. సో అట్లా ఆ తర్వాత రైతులలో కూడా కాంపిటీషన్ పెడుతుంది. ఒక కొత్త విషయం వచ్చింది అనుకోండి, ఒక కొత్త విత్తనం ఇస్తాం మనం. ఇచ్చినప్పుడు ఏంటంటే గ్రామంలో ఒక 10 మంది రైతు వేస్తే మనకి పోటీదారులు తయారు కదా. నెక్స్ట్ ఇయర్ నువ్వేం పండిస్తావు, నేను పండిస్తాను చూడు, నేను వేసినావు ఎంత ఇస్తావు, నేను చూడు ఇంకా నీకన్నా ఎక్కువ డబ్బులు పండిస్తాను అని ఒక రకమైన కాంపిటీషన్ వస్తుంది. కాంపిటీషన్లో కూడా హెల్తీ కాంపిటీషన్ ఉండాలి. కాంపిటీషన్లో కూడా హెల్తీ అంటే మంచిగా పాజిటివ్ కాంపిటీషన్, పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ మంచిగా కాంపిటీషన్ పెడుతుంది. దానివల్ల ఏంటంటే గ్రామంలో రైతులు మంచిగా డెవలప్ అవుతుంది, మంచిగా పండిస్తారు, కొత్త రకం ఇంట్రడ్యూస్ అవుతుంది, కొత్త పంట ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇవన్నీ ఏంటంటే ఒక చూడండి, మనం అంటాం కదా దేశం ఒక్కొంత మారుతుంది అంటాం. మనం ఇక్కడ పేరు చెప్పొద్దు కానీ దేశం ఒక్కొంత దేశం మారిపోయింది, రూపురేఖ మారిపోయింది. తర్వాత రాష్ట్రంలో కానివ్వండి, మన యూనివర్సిటీ కానివ్వండి, కాలేజీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి. ఇప్పుడు మల్లారెడ్డి తీసుకోండి, మల్లారెడ్డి ఒక ఆయన ఎక్కడ మీటింగ్లో చెప్తుంటాడు, ఆయన నేను పాలను కొని బతుకుతున్నా, పాలను కొని 20 సంవత్సరాల ముందు నేను పాలు ఇడ్లీలు సైకిల్ మీద పాలు వేసుకొని నేను చేస్తుండే అంటాడు. ఇవాళ ఎట్లున్నాడు మల్లారెడ్డి? ఆయన దగ్గర ఆయన గొప్పగా చెప్పుకుంటాడు. 10,000 మంది పనిచేస్తారు అసలు రోజులు, 50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత ఆయన దగ్గర చదువుకున్న పిల్లలు మొత్తం ప్రపంచవ్యాప్తం అంతా స్ప్రెడ్ అయి ఉన్నారు. మల్లారెడ్డి చదువుకున్న పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, అగ్రికల్చర్ ఇప్పుడు స్టార్ట్ అయింది. పారామెడికల్ స్టార్ట్ చేస్తారు, ఉమెన్ అగ్రికల్చర్, ఉమెన్ మెడికల్ కాలేజ్, ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఇట్లా రకరకాలుగా ఆయన చాలా గొప్పగా చెప్పుకుంటాడు. ఉన్నది కూడా 31 కాలేజీలు ఉన్నాయి. ఆయన 31 ఉన్నాయి. మొత్తం 150 బస్సులు తిరుగుతాయి రోజు. మల్లారెడ్డి బస్సులు తిరుగుతాయి అంటే అది వ్యక్తిగతంగా మనం వేరే విషయం, ఆయన వేరే పక్కకు పెట్టండి. అది చూడండి, ఇక్కడి నుంచి అక్కడ డెవలప్ అయ్యాడు. ఆయన ఇక్కడి నుంచి డెవలప్ అయ్యాడు అంటే ఆయన వేరే బ్యాక్గ్రౌండ్ అవన్నీ మనకు సంబంధం లేదు. కానీ మల్లారెడ్డి పేరు మీద లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి ఇంకా వేరే ఉన్నారు కదా, వాళ్ళు ఎంత కష్టపడి ఏదో కష్టపడితేనే ఏదో వచ్చేది. కష్టపడితేనే ఒకరు ఒక స్టేజ్ ఉన్నారంటే వాళ్ళు కష్టపడితేనే వస్తారు. ఆలోచన ఉంది, ఎంత దూరాలోచన ఉంటే ఆయన ఇవాళ మీ స్టేట్ ఉన్నాడు. ఆయన వాళ్ళ పిల్లలు కానీ ఆయన కానీ ఒక స్టేజ్ ఉన్నారంటే ఎంత ఆలోచించుంటాడు. పెట్టుబడి పెట్టిండు, రిస్క్ తీసుకున్నాడు, బిల్డింగ్ కట్టించిండు, కాలేజ్ స్టార్ట్ చేయించిండు. ఈ మన మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎంత రిస్క్తో కూడిన పని. అంటే డబ్బులు ఉన్నాయి, వేరే విషయం. మన అంటే ఎంతమంది డబ్బులు ఉంటాయి పెడతాను ఇవన్నీ. ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి, డబ్బులు ఉంటాయి. ఎంతమంది ముందుకు పోయి మనం కొత్త తీసుకుంటారా, ఎంతమంది రిస్క్ తీసుకుంటున్నాం మనం ఎంత విషయాలు తీసుకోవాలంటే ప్రాక్టికల్గా. అంటే కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను నేను, పవర్ పాయింట్ చేద్దాం అనుకున్నాను నేను. కొంతమంది ఎగ్జాంపుల్స్ ఇద్దామని ఫోటోలు తీసుకొచ్చాను నేను. అంటే మా దేశంలో అచ్చా దీనిలో కూడా ఈ బిజినెస్ చేసేవాళ్ళు కూడా మామూలుగా ఈ వ్యాపారం చెప్పాను కదా, వ్యవస్థాపకులు అన్నాను కదా, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే దీనిలో కూడా రకాలు ఉంటాయి. దీనిలో కూడా స్మాల్ బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. స్మాల్ బిజినెస్ అంటే కుటీర పరిశ్రమలు, ఉత్తికాడ్చే బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు. ఊళ్ళల్లో కూడా మనం చూస్తుంటాం కదా, ఈ రైతు బజార్ల వస్తుంటాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న సంచులు కానీ, ఈ మధ్య కోవిడ్ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు మాస్క్ కుట్టడం మొదలుపెట్టారు. మాస్కులు కొన్ని 100,000 మాస్కులు ఊళ్ళల్లో గ్రామాల నుంచి మిషన్ మీద కుట్టుకొని అమ్ముతారు కదా, అది చూసాం. ఆ తర్వాత ఆన్లైన్ బిజినెస్లో మనం అమెజాన్ చూడండి, ఇంట్లో కూర్చొని మనం చేస్తాం. ఆన్లైన్ బిజినెస్ అంటే మనం అమెజాన్ కానీ, లేకపోతే బిగ్ బాస్కెట్ కానీ, ఇంకా రకరకాలు ఉన్నాయి. అదే మీద మామూలుగా సీరియల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే ఒక బిజినెస్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ చేస్తుంటాడు. అది కంప్లీట్ కాకుండా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అది కాకుండా ఇంకోటి చేస్తాడు. సీరియల్ చేసుకుంటే అట్లా సీరియల్గా బిజినెస్ చేసుకుంటూ ఉంటాడు. దాని మీద ప్రాఫిట్స్ వస్తుంటాయి. ఓ దానిలో వస్తే ఓ దానిలో పోతా అంటే వాళ్ళకి ఇంకో దాన్ని ఇస్తుంటాడు. అంటే ఆ మైండ్ ఉన్న వాళ్ళు కొందరు ఉంటారు అంటే చెప్పడానికి. ఆ తర్వాత దీనిలో కూడా ఈ మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో కూడా ఈ మధ్య ఒకటి అగ్రి హబ్ అని స్టార్ట్ చేస్తారు. స్టార్టప్స్ అంటారు. స్టార్టప్స్ విన్నారనుకుంటారు. స్టార్టప్స్ అని ఇప్పుడు టెక్నాలజీ హబ్స్ ఎట్లుంటాయో, టెక్నాలజీ హబ్స్ అంటే కొత్త విషయాల గురించి చెప్పడానికి ఒక స్థలం పెట్టుకుంటారు, వాళ్ళు బిల్డింగ్ పెట్టుకుంటారు.
ఇట్లా మనం సపోజ్ ఎవరైనా వచ్చి ఈసారి నెల నుంచి స్టార్ట్ చేస్తారు, మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేస్తారు, పుట్టగొడుగు స్టార్ట్ చేస్తామంటే టెక్నాలజీ ఇస్తారు వాళ్ళు, దాన్ని ఛార్జ్ చేస్తారు. స్టార్ట్అప్స్ అంటే ఏంటంటే స్టార్ట్ చేస్తారు, చిన్నగా స్టార్ట్ చేస్తారు అనమాట. హబ్స్ అంటే ఏంటంటే టెక్నాలజీ హబ్స్ అంటే టెక్నాలజీస్ ఉంటాయి. మనకి ఏదైనా టెక్నాలజీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మనం పోయి వాళ్ళు సంప్రదిస్తే వాళ్ళు టెక్నాలజీ ఇస్తారు, మొత్తం డీటెయిల్స్ చెప్తారు. ఏ విధంగా మీకు ఎక్కడ ఏ పంట ఏప్పుడు మీ భూమి గుణాలు ఏంటి, మీరు సాటర్ చేయించాలా, వాటర్ ట్రీట్ చేయించాలా, ఏ పంటలు వస్తాయి అవన్నీ చెప్తారు. సో అలాంటివి కూడా స్టార్ట్ అయ్యాయి అగ్రికల్చర్లో. స్టార్టప్స్ అగ్రికల్చర్ హబ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అట్లా మన దేశంలో కూడా చాలామంది ఇట్లా కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు టాటా బిర్లా అని చెప్తారు కదా, పేర్లు చాలా పేర్లు ఉన్నాయి మన దగ్గర. ఆ విధంగా చాలామంది ఉన్నారు. వాళ్ళంతా మన లెక్కనే మానవులు, మన లెక్కనే సాధారణ మనుషులే వాళ్ళు కూడా, కానీ వాళ్ళు డెవలప్ చేస్తారు. నేను ఇంతకుముందు మల్లారెడ్డి గారి ఎగ్జాంపుల్ ఒకటి ఇచ్చాను. అట్లా చాలామంది ఉన్నారు మన తెలుగులో, చాలామంది ఉన్నారు బాగా డెవలప్ అయ్యి ఊరి నుంచి బాగా పేరు ప్రఖ్యాత డబ్బులు సంపాదించిన చాలామంది ఉన్నారు. కానీ పేర్లు మనుషుల్లో లేరు, అంటే పేరు మన పాపులర్ కాలేదు. కానీ ప్రతి ఒక్కరు ఉన్నాడండి సిటీలలో. ఇప్పుడు మనకి ఎంతమంది లేరండి, ఇప్పుడు ఈ ఊళ్ళల్లో వ్యవసాయం వాళ్ళ జీతాలు ఇచ్చేసి ఎంతమంది లేరు సిటీలో, జూబ్లీ పంచాయతీలో ఎంతమంది వ్యవసాయం లేరు, ఎంతమంది ఉన్నారు. నేను చూస్తాను కదా మార్పులు గ్రామాల ప్రాంతాలలో వ్యవసాయం చేసుకోవడం లేడు. వ్యవసాయం 50 ఎకరాలు వాడు జీతాలు ఇచ్చేస్తాడు, సిటీకి వచ్చేస్తాడు, వాడు టెలిఫోన్ చేస్తాడు బిజినెస్. నీకు కావాలంటే చెక్ పంపిస్తాడు, వాడు అక్కడ లోకల్గా ఫర్టిలైజర్ పంపుకుంటాడు, ఆ జీతాలు మీద వస్తాడు, ఫర్టిలైజర్ తీసుకుంటాడు, పెస్టిసైడ్ తీసుకుంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు. వాడు చిన్న దొర, అక్కడ దొర అసలు దొర సిటీలో ఉంటాడు, వ్యవసాయం చేసుకుంటాడు. అట్లా కూడా చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు అక్కడ కూర్చొని కూడా వాళ్ళు చేసుకొని డబ్బులు సంపాదిస్తున్నారు. నేనేది వాళ్ళు ఉట్టిగా పెట్టుకోకుండా, వాళ్ళ వ్యవసాయం ఖాళీగా పెట్టుకోకుండా ఏదో విధంగా వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. అయితే నేను కొన్ని చెప్పాను, మీరు ఒకటి నుండి చెప్పారు. ఈ వ్యవసాయ ఆధారిత ఎంటర్ప్రినర్స్ అంటే ఏదైతే ఉందో బిజినెస్ లాంటివి ఏం చేస్తారు, పారిశ్రామికలు అంటారు కదా. మీరు ఒకటి అన్నారు, ఏది హార్టికల్చర్ ఒకటి అన్నారు, పౌల్ట్రీ కూడా అన్నారు కదా. కాకుండా కూడా మనం రైతులు అనుకుంటే మీరు కానీ మీకు కూడా వ్యవసాయం అంటే మీరు సీడ్ ప్రొడక్షన్ చేసుకోవచ్చు, విత్తనాభివృద్ధి చేసుకోవచ్చు, మేల్ ఫీమేల్ తెచ్చుకోవచ్చు, కొద్దిగా అవగాహన తెచ్చుకొని సైంటిస్ట్తో కాంటాక్ట్ ఉంది, డిపార్ట్మెంట్తో కాంటాక్ట్ ఉంది, సీడ్ బిజినెస్ చేసుకోవచ్చు. సీడ్లో కూడా వ్యవసాయం సీడ్ బిజినెస్ చేసుకోవచ్చు. లేకపోతే సిటీ దగ్గర ఉంటే మీరు వెజిటబుల్ సీడ్ తీసుకోవచ్చు. వెజిటబుల్ సీడ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర లేకుండా చాలామంది ప్రైవేట్ కంపెనీలు సీడ్స్ వేరే రాష్ట్రాలు, బెంగళూరు నుంచి, అక్కడి నుంచి, మహారాష్ట్ర నుంచి తెప్పించుకొని వాళ్ళు చేసుకుంటున్నాం. ఎందుకు మనం చేసుకోలేమా? స్టేట్ వెరైటీస్లో మనమే చేసుకోవచ్చు. మనం డబ్బులు చేసుకోలేమా? మనం ఎందుకు అందరూ కొనుక్కొని మనం చేసుకోవాలి? మనం చేసుకొని మన 10 మందికి మనం సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చేయొచ్చు కదా, అదొకటి చేసుకోవచ్చు. ఈ మష్రూమ్ అని చెప్పాను కాబట్టి పుట్టగొడుగు చాలా మంచి పెంపకం అది. కాకపోతే ఏంటంటే మనం మార్కెట్ లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి సూపర్ బజార్లో, హెరిటేజ్, రత్నదీప్ల, తర్వాత ప్రతి మాల్లో చూస్తున్నాం. దానిలో కూడా ఆయిస్టర్ మష్రూమ్ ఉంటుంది, మిల్క్ మష్రూమ్ ఉంటుంది, రకరకాలు ఉన్నాయి. ఏ రకం మనం పండించవచ్చు, ఏ రకం సీడ్ తెచ్చుకోవచ్చు, ఏ రకం మార్కెట్ ఏంటని ప్రతిదీ కూడా చూడండి. ఎంటర్ప్రినర్ అంటే అదే నేనేది వ్యవస్థాపకుడు అంటే ఏంటంటే వాడు ప్రతిదీ కూడా తెలివితో చేస్తాడు. ఏది కూడా బిజినెస్ అంటే బిజినెస్, ఏ ఎంటర్ప్రైజ్ చేసినా బిజినెస్. ఎవరన్నా కొనగలుగుతుంది, ఎవరైనా కొట్టాలంటే డిమాండ్ సప్లై ఉంటేనే చేయాలి. డిమాండ్ సప్లై ఉంటే మష్రూమ్ చేసుకోవచ్చు, పుట్టగొడుగు చేసుకోవచ్చు. ప్లాంట్ నర్సరీస్ మీరు మహారాష్ట్ర సైడ్ మీరు ఎప్పుడైనా పోయినప్పుడు చూడండి, బస్సుల్లో కొన్ని కిలోమీటర్ల చుట్టూ రోడ్ పక్కన అంతా నర్సరీలు ఉంటాయి. నర్సరీ ఎవరు చేస్తారు? ఇరిటేట్స్. వాడు చూస్తే ఎట్లుంటాడంటే వాడు నర్సరీ మెయింటైన్ చేసుకోడు, చదువు లేదు, మనిషి చూస్తే ఎట్లా ఉంటాడు, కానీ వాడు లక్షలు చేస్తూ ఉంటాడు. మనం వాళ్ళకన్నా అయినమైంది, మనం తెలివించుకొని మనం చేయలేమా? ప్లాంట్ నర్సరీస్, ఫారెస్ట్ నర్సరీస్, ఫారెస్ట్ ప్లాంట్ నర్సరీస్, మన మామూలు నర్సరీస్ మొక్కలు అమ్ముకోలేమా? అది చేసుకోవచ్చు. తర్వాత బయోపెస్టిసైడ్స్, ఇప్పుడు ఎప్పుడైతే మనం సముద్ర సస్యరక్షణ గురించి మాట్లాడుతున్నామో చాలామంది ఇప్పుడు మనం ఈ పంచగవ్య అంటారు, లేకుంటే మనం ఈ వేప ఆధారిత బయోపెస్టిసైడ్స్, నీమ్ స్ప్రే, నీమ్ సీడ్ కదల్ ఎక్స్ట్రాక్ట్ అంటాం కదా. వేప గింజల పిండి నానబెట్టి మనం కషాయం తయారు చేస్తాం, పొగాకు కషాయం చెప్తాం. మనం ఎవరు చేసుకోలేమో? చేసుకోవచ్చు. మనం చేసుకుంటారు, కొంతమంది చేసుకుంటారు. వర్మీ కంపోస్ట్ తయారు చేస్తున్నారు. వర్మీ కంపోస్ట్ ఎవరికొంత దాని పెద్ద వ్యవసాయం అవసరం లేదు. వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవాలంటే కొంత స్థలం ఉన్నా, కొంత భూమి ఉన్నా కూడా వర్మీ కంపోస్ట్ చేసుకోవచ్చు.
ఆ తర్వాత పౌల్ట్రీ చాలా మంది బయటికి వెళ్ళారు సార్. ఇప్పుడు పౌల్ట్రీ కూడా చాలా మంచి బిజినెస్ పౌల్ట్రీ, అది కూడా క్లిక్ అయితే మాత్రం చాలా మంచిగా సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత డెక్కడి కొందరు బాతులు పెంచుతారు కొంతమంది, దేనికోసం గుడ్ల కోసం కానీ పిట్టల కోసం కానీ బాతులు పెంచుతారు. బాతులు చూడండి, అతను అడగండి, తెలుసుకోండి ఏంటి అసలు యూనిట్ కాస్ట్ ఎంత, ఏ జాతి బాతులు, దానికి మొత్తం దాని లైఫ్ సైకిల్ ఏంటి, అది ఎంత ఆదాయం వస్తుంది, ఇలాంటి సమావేశంగా అతనితో లెక్చర్ ఇప్పించండి. అతనితో లెక్చర్ ఇప్పించి కేస్ స్టడీ తెలుసుకోవచ్చు. అంటే తెలుసుకోవచ్చు. ఎవరైతే సేమ్ అదే పరిసరాల్లో అదే ప్రాంతంలో వచ్చిన వాళ్ళు కానీ లేకుంటే వాళ్ళు కూడా అదే బ్యాక్గ్రౌండ్ వాళ్ళు చేయొచ్చు. చెప్పండి ఆయన కూడా ఇప్పుడు చెప్పండి టైం తీసుకొని. ఫిషరీస్ చేపల పెంపకం కూడా చాలా మంచిది, గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహిస్తున్నారు. తర్వాత ర్యాబిట్స్ కుందేలు కూడా పెంచుతారు కొంతమంది. తర్వాత కౌజు పిట్టలు చేస్తారు. కౌజు పిట్టలు చాలా డిమాండ్, ఫ్రెష్ కూడా. ఆ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ చూశారు, అక్కడ వాళ్ళు రీసెర్చ్తోనే చేస్తాను, కౌజు పిట్టలు పెంచుతాను, మాంసం వరకు బాగా టేస్ట్ ఉంటుంది అంటారు. నేను ఇప్పుడు తినలే కానీ ఫ్లవర్స్ పూల తోటల పెంపకం సిటీ దగ్గర ఉంటే మీరు చూడండి, ట్రైన్ల పొద్దుల 3-4 గంటలకు ఖమ్మం నుంచి వస్తుంటే మనకు వేరే ఇక్కడ నుంచి కూడా చూస్తుంటే మనం పండించుకోలేమా? ఇక్కడ మనం పండించుకోవచ్చు. మనం కూడా ఏదైనా కొద్దిగా అవగాహన పెంచుకోవాలి, కొద్దిగా తెలుసుకోవాలి, ఇంట్రెస్ట్ కొద్దిగా మైండ్ పెట్టాలి, దాని లోపల పోవాలి, ఎక్కడ దొరుకుతుంది ఒకసారి విజిట్ చేసి రావాలి. ఎక్కడైనా మనకు కనిపించింది అనుకోండి, పూర్వకులను పెడతా అంటే పోయి చూసి రావాలి. నీకు ఎంత అవుతుంది, ఖర్చు ఎంత అవుతుంది, ఎక్కడ తెస్తాను, ఎక్కడ ఎంత పెట్టుబడి పెట్టాను అని చెప్పి. ఆ తర్వాత ఊళ్ళలో ఈ మధ్య మనకు ఈ పెద్ద ట్రాక్టర్లు ఉంటాయి కదా, కాకుండా కూడా ప్లాంటర్స్, హార్వెస్టర్స్, రీపర్స్, కట్టర్స్ కొన్ని లక్షలు పెట్టి కొంటారు కొందరు, అందరు కొనలేదు కదా. కానీ ఏం చేస్తారంటే గ్రామాలలో గవర్నమెంట్ ప్రోత్సహిస్తాను, కస్టమైజ్ ఇన్సెంటివ్స్ పెడతాను. ట్రాక్టర్లు ఏం చేస్తాడు, కిరాయి తీసుకుంటాడు. ట్రాక్టర్ తీసుకుంటాడు కదా, వ్యవసాయం చేయాలంటే వాడు దుంపాలంటే లేబర్ లేకుండా ఏం చేస్తాడు, ట్రాక్టర్ కిరాయి తీసుకుంటాడు. కిరాయి తీసుకుని వాడు సంపాదిస్తాడు. ప్లాంటర్స్ అంతే, లేబర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ప్లాంటర్స్, హార్వెస్టర్స్ ఇవన్నీ మనం చేసుకోవచ్చు, మనం డబ్బులు ఉంటే చేసుకోవచ్చు. అదే మాదిరిగా నేను ఇంతకుముందు చెప్పాను, సిరి ఎస్ఆర్ఐ పంట పండించినప్పుడు ఎస్ఆర్ఐ ఒకప్పుడు బాగా ఫేమస్ అయింది. ఆ తడి పంట కింద మనం వరి కూడా పండించుకోవచ్చు అన్నారు కదా. సో శ్రీ విధానంలో అప్పుడు ఒకసారి ఎవరు ఆ గడ్డి మనం వరుస మధ్యలో ఆ వీడర్స్ ఒకటి తయారు చేస్తాం, దానికి చిన్న గిరిక ఉంటుంది, మనం తోస్తూ మనం గడ్డి తీసుకుంటా పోవచ్చు అని చెప్పిన పరికరం తయారు చేస్తే ఆ షార్టేజ్ ఉంటే ఒకసారి చెప్పిన కానీ ఎక్కడ దొరకలేదు. అది ఎవడో దొరికినోడు ఏం చేసినట్టే వాడు ఊళ్ళల్లో తయారు చేసి అమ్ముకున్నారు, చాలా మంది బిజినెస్ చేసేది. కోనో వీడర్స్ అన్నారు, కోనో వీడర్స్ చేసుకొని చిన్న పరికరాలు కూడా తయారు అలాంటి చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా సెరికల్చర్ కొన్ని జిల్లాల్లో ఈ పట్టు పరిశ్రమ, ఈ సిల్క్ హోమ్ రేరింగ్ అంటారు, అది చేసుకోవచ్చు. అగ్రికల్చర్ చాలా తక్కువ ఇక్కడ, కానీ ఈ తేనెటీగలు పెంపకం అంటారు. తేనె కోసం మనం పెంచుతాం కదా, పెంచి అదొకటి వ్యాపకం, అదొక ఇంటర్ప్రైజ్, అది కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత అగ్రికల్చర్ కన్సల్టెంట్స్ చదువుకున్న వాళ్ళు ఇప్పుడు మాలాంటి రియాక్ట్ ప్రొఫెసర్స్ ఏం చేస్తారు, ఖాళీ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, పోయి ఎక్కడైనా ఎవరన్నా బాగా వాళ్ళు కన్సల్టెంట్గా పనిచేస్తారు. చూస్తాం, వాళ్ళకి ఒకసారి పోయి చూసి రావడం, తర్వాత వాళ్ళకి అడ్వైజ్ చేయడం, గైడ్ చేయడం, ఇలాంటి. అంటే అనుభవం ఉన్న రైతులు కూడా చేయొచ్చు, మేమే చేయాలని ఏం లేదు, అనుభవం ఉన్న రైతులు కూడా చేయొచ్చు ఆ కన్సల్టెన్సీ వరకు. అదే మాదిరిగా ఒక కొత్త విషయం కూడా ఎందుకంటే ఒక లెక్చర్ సపరేట్గా పెట్టుకోవాలనుకుంటారు. అగ్రికల్చర్ టూరిజం ఒకటి తయారు చేస్తారు, కూడా తయారు చేస్తారు. అంటే వచ్చింది ఈ మధ్య బాగా పేరు సంపాదిస్తారు. దీనిలో ఏంటంటే ఇప్పుడు సిటీలలో ఉన్న వాళ్ళంతా ఏంటంటే వాళ్ళ లైఫ్ అంతా మెకానికల్ అయిపోయింది. లైఫ్ అంతా పొద్దున్న లేస్తా అంటూ వాడు ఏం చేసుకుంటా అంటూ, లేకుంటే వాడితో వాడు బిజినెస్ చేసుకుంటా అంటాడు, లేకుంటే వాడితో వాడికి వేరే దీనిలో బిజీ ఉన్నాడు, వాడు దానిలో ఉంటాడు, బిజీ అవుతాడు, సాయంత్రం వస్తాడు, తింటాడు, పడతాడు, తాగుతాడు, పడుకుంటాడు, అయిపోయి లైఫ్. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళ కోసం ఒకటి కొత్త స్టార్ట్ చేస్తారు, అగ్రికల్చర్ టూరిజం అని, అగ్రి టూరిజం అని. అంటే సిటీకి మరి దగ్గర కూడా కాదు, సిటీకి 40-50 కిలోమీటర్ల దూరంలో టూరిజం, మనం టూరిస్ట్ ప్లేస్ పోతాం కదా, రామప్ప, పాకాల, అక్కడ నాగరసాల చెప్తాం కదా, మనం పిక్నిక్ పోతాం కదా, పిక్నిక్. అట్లా అగ్రికల్చర్ టూరిజం పిక్నిక్లు పెట్టాలి కదా. అంటే అక్కడ ఇట్లా ఇలాంటి ప్రదేశాలు దూరం, సిటీకి దూరం ఉన్న ప్రదేశాలు ఏం చేస్తారంటే ఒక రూరల్, ఒక పల్లెటూరు వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. డబ్బులు వాళ్ళు అగ్రికల్చర్ టూరిజం స్థాపిస్తున్నారు కొన్ని చోట్ల, మహారాష్ట్రలో చూశారు.
అక్కడ ఏంటంటే అక్కడ పోతే మీకు సిటీ కనబడదు ఎక్కడ ఉందా, మళ్ళీ మీకు బావులు కనబడతాయి, మళ్ళీ బండ్లు కనబడతాయి, పశువులు కనబడతాయి, మేకలు కనబడతాయి, గుర్రెలు కనబడతాయి. అక్కడ ఉండే కిష్ట కోసం కూడా చిన్న చిన్న ఇల్లు ఉంటాయి. లోపల పోతే కిచెన్ కూడా ఉండదు, కట్టెపుల్లలు పొయ్యి ఉంటుంది. మళ్ళీ తొక్కుడు పిల్ల ఆడతారు అక్కడ పిల్లలు పోతే. మళ్ళీ చిన్న చిన్న స్విమ్మింగ్ పూల్ పాండ్స్ ఉంటాయి, ఊళ్ళల్లో ఉన్నట్టు బావులు పాండ్స్. ఈత వేస్తారు, ఈత పోతుంది కదా పిల్లలు, ఊళ్ళల్లో బాగుంటాయి. అంటే కంప్లీట్గా ఒక వాతావరణం, ఒక విలేజ్, కంప్లీట్ విలేజ్ వాతావరణం. అంటే మనం మర్చిపోతాం, అక్కడ పోతే సిటీ మర్చిపోతాం. ఎంతమంది ఎగ్రిసాట్ చూసారు? ఎగ్రిసాట్ అంతర్రాష్ట్రీయ ఒకటి రీసెర్చ్ సెంటర్ ఉంది పటాన్ చెరువులో. ఎగ్రిసాట్ అని ఒకటి ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మేము అనుకునేది ఎప్పుడు కూడా దానిలో కాలు పెడితే మేము మర్చిపోయి ఇండియాలో ఉంటాం, అంత అమెరికాలో ఉంటుంది అక్కడ. అంటే మనుషులు కానీ, బండ్లు కానీ, వెహికల్స్ కానీ అన్ని ఫారెన్ బండ్లే ఉంటాయి అక్కడ. అట్లా అగ్రికల్చర్ టూరిజం ఏంటంటే ఒకసారి మనం ద్వారం లోపడి పోతే కంప్లీట్గా మీకు రూరల్ వాతావరణమే ఉంటుంది, ఒక పల్లెటూరు వాతావరణమే ఉంటుంది అక్కడంతా. ఆ భోజనాలు అంటే ఉంటాయి, భోజనాలు మీకు పిండి వంటలు ఉంటాయి కదా, మీరు ఊళ్ళలో చేసి పిండి వంటలే పెడతారు వాళ్ళు. ఆ టిఫిన్ అట్లే ఉంటుంది, డిన్నర్ అట్లే ఉంటుంది. ఉయ్యాలు ఉంటాయి, చెట్ల ఉయ్యాలు కట్టి ఉంటాయి, ఉయ్యాలు పోయొచ్చు, బండ్లలో పోవచ్చు. ఇటు పోవడానికి కార్లు కింద ఏముండవు, బండ్లలో ప్రయాణం చేయాలి. ఇప్పుడు టాంగలు ఉంటే టాంగల్లో పోవాలి. అంతా గుడిసెలు లెక్కనే ఉంటాయి అక్కడ ఉండేటట్టు కూడా. ఏసీలు ఉండవు అక్కడ, కిటికీలు తలుపులు అట్లే ఉంటాయి అంతా. అంటే అదొక బిజినెస్. చూడండి ఎట్లయిపోతారు. మనం మళ్ళీ పల్లెటూరికి పోతున్నట్టు సిటీ, పల్లెటూరు నుంచి సిటీకి వచ్చి సిటీలో బాగా లైఫ్ మిక్స్ అయిపోయి మళ్ళీ రిక్రియేషన్ కోసం, మళ్ళీ మనం ఒక ఆహ్లాదం కోసం మళ్ళీ మనం పల్లెటూరు పోయి డబ్బులు ఇచ్చి మనం పల్లెటూరు వాతావరణం కొనుక్కుంటున్నాం. మనం అదంత చీప్ కూడా కాదు. అగ్రికల్చర్ టూరిజం అయితే బిజినెస్ ఉందో అట్లా చీప్ కూడా కాదు, వాడు బాగానే ఇస్తాడు అక్కడ. ఆ ఫీజు ఉండేటందుకు ఫీజు, రోజుకి ఫీజు, మంచం ఫీజు, కంచం ఫీజు, అన్ని ఫీజు ఉంటాయి అక్కడ. అంతే కాదు. సో అదొక బిజినెస్ అంటున్నాను, అంటే మీకు తెలియాలని చెప్పి. అగ్రికల్చర్ టూరిజం మీకు గూగుల్ కొడితే వస్తుంది, చూడొచ్చు. చాలా ఉంటాయి అగ్రికల్చర్ టూరిజం. అదేవిధంగా చాలా ఉన్నాయి ఇలాంటివి, మీరు ఆలోచించవచ్చు. అంటే నాకు తెలిసిన మీకు చెప్పినాను, మీరు కూడా చాలామంది రకరకాల మనుషులు వస్తుంటారు, బిజినెస్ వాళ్ళు వస్తుంటారు. వ్యవసాయం కాకుండా, హార్టికల్చర్ కాకుండా, సెరికల్చర్ కాకుండా, పౌల్ట్రీ కాకుండా, ఇంకా డక్కరీ అన్నారు, ముద్దలు కానీ ఇంకా వేరే వేరే రకాలు కూడా వస్తుంటారు. సో మీకు తెలిసినంత దయచేసి మీరు ఇప్పుడు కూడా ఇవ్వాల్సినాక మీరు కూడా ఎప్పుడైనా రీసెర్చ్ స్టేషన్లో మీ జిల్లాలో ఉన్న రీసెర్చ్ స్టేషన్లలో ఎప్పుడైనా అవగాహన సదస్సు పెట్టినప్పుడు, ఇలాంటి డీలర్స్కి మీటింగ్లు పెట్టినప్పుడు, ఆ మీటింగ్లలో రిటైర్డ్ పీపుల్ కానీ లేకుంటే సర్వీస్ వాళ్ళు కూడా మంచిగా నాలెడ్జబుల్ సర్వీస్ పర్సన్స్ ఉంటారు. కొంతమంది ఇమ్యూనిటీ పీపుల్ ఉంటారు, సార్ వచ్చినట్టు హార్టికల్చర్ సార్ ఉంటారు. ఆ సార్ లాంటి వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు చెప్పిన కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడు దయచేసి సార్ ఇప్పుడు చెప్పబోయేది హార్టికల్చర్లో స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్, సబ్సిడీ స్కీమ్స్, పాలసీ ఏంటి అవన్నీ ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకుంటారు. ఒక మంచి అవకాశం, ఒక మంచి ప్లాట్ఫామ్ దేశీ ప్రోగ్రామ్ ఏమవుతుందో గవర్నమెంట్ మంచి ప్లాట్ఫామ్ చేసినారు. ఎందుకంటే మీకు జనరల్ ఇలాంటి అవకాశాలు రావు. మీ లైఫ్లో మీరు బిజీగా ఉంటారు. ఇప్పుడు మీ పొద్దున్న లేస్తే బిజినెస్ షటర్ తీసి షటర్ వేసుకునేది అంతే కదా. అంటే మీరు కూడా ఒక ఎంటర్ప్రీనరే. మీరంటే మీరు ఎప్పుడు బంద్ చేసుకోవచ్చు. మా లెక్క గవర్నమెంట్ ఎంప్లాయీ లెక్క పోకుంటే నడవదు. అక్కడ మాకు అబ్సెంట్ పడుతుంది, లీవ్ పెట్టుకోవాలి. మీకు అట్లా లేదు. ఎందుకంటే నేను కూడా మా బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నేను, మా అన్నదమ్ములు వాళ్ళంతా బిజినెస్ చేసుకోలే. నేను చదువుకొని నేను ఒక ప్రొఫెసర్ అయిపోయి నేను ఒక నెలైతే మారిపోయింది. కాబట్టి ఏంటంటే మీకు ఫ్రీడమ్ ఉంటుంది, ఏం చేయాలో కూడా మీరు చేసుకోవచ్చు. కానీ ఇలాంటి అవకాశాలు ఎప్పుడైతే మీకు కల్పిస్తారో సార్ అమరీష్ గారు ఇలాంటి కల్పించినప్పుడు, ఈ అవకాశాల్లో మంచి మంచి వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ తెలివిని, ఆ నాలెడ్జ్ని మీరు రాసుకొని, మీరు గమనించి మీరన్నీ మీరు చేసుకొని మళ్ళీ రైతులు ఇచ్చినప్పుడు మీతో బాగా రోజున్న వాళ్ళు, బాగా ఉన్నోళ్ళు, అంటే ఏ రిస్క్ తీసుకొని చేసి తెలుసుకునేది వాళ్ళంతా. వాళ్ళకు కూడా తప్పకుండా ఈ ఐడియాస్, ఈ నాలెడ్జ్ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైతులకు వాళ్ళ పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే మీరు చెప్తేనే వాళ్ళకు వేదం అనమాట ఏదైనా కూడా. దీనిలో ఏంటంటే మనకు ఈ ఏదైతే వ్యవస్థాపకం అంటాం కదా, ఎంటర్ప్రీనర్స్ ఉంటారో, ఎవరైతే ముందుకు వచ్చి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళ మంచి గుణాలు ఏంటంటే, వాళ్ళకు మంచి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా అనుకుంటే వాళ్ళు చేయొచ్చు. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా వాళ్ళు ఏంటి వాళ్ళు దృష్టికి వాళ్ళు ఉంటారు, దృష్టిలో ఉంటారు, వాళ్ళు చేసుకోవచ్చు. తర్వాత వాళ్ళు అంటే
మీకు అర్థమైంది మీకు చెప్తారు. మీకు అర్థం కావాలంటే ఏం చేయాలి? పోతాను సైంటిస్ట్ చెప్పాలి, సైంటిస్ట్ నెంబర్లు ఇవ్వాలి. అందుకే మీరు ఏం చేయాలంటే ఒక ఇంపార్టెంట్, ఒకప్పుడు లగ్జరీ ఉంది, కార్ అంటే పెద్ద కార్ వస్తాడంటారు. ఇప్పుడు కార్ అంటే చూసుకోవడం ఇవ్వడు లేడు. ప్రతి పాండవులు కూడా కారు ఉంది, అంతే కదా. ఇప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం ఏంటి? ఇప్పుడు అది పెద్ద షో కాదు, అది కారు ఉండడం అంటే సిటీలో షో కాదు, అది షో కాదు. ఇట్ హాస్ బికమ్ ఏ కన్వీనియన్స్. కార్ అంటే బికమ్ ఏ కన్వీనియన్స్. అది ఒకప్పుడు లగ్జరీ ఉంది, ఒకప్పుడు అందరూ ఎఫోర్డ్ చేసేవాడు కాదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరు ఎఫోర్డ్ చేసేవాడు కాదు. గవర్నమెంట్ జీతాలు తక్కువ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ జీతాలు పెంచేవారికి ఏమైందంటే ప్రతి ఒక్కరు కారు వస్తాడు, చదువు చెప్తాడు, పోతాడు. అంటే స్టాండర్డ్ పెరిగింది, అన్ని కాస్ట్ పెరిగినాయి, వాళ్ళ జీతాలు పెరిగినాయి, స్టాండర్డ్ కూడా పెరిగింది. సో మనం వ్యవసాయంతో పాటు రైతులు వేరే వ్యాపారాలు పెట్టుకుంటే, మనం మంచి ఎంటర్ప్రైజ్ పెట్టుకుంటే వాళ్ళ స్టాండర్డ్ కూడా పెరుగుతుంది. ఆ తర్వాత కొన్ని గుణాలు అంటే మంచి గుణాలు, గుణగణాలు అంటాం కదా. ఈ ఎంటర్ప్రీనర్స్ ఎవరైతే వ్యవస్థాపకులు ఉంటారో వాళ్ళకు మెంటల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది. అందరికన్నా కూడా కొద్దిగా తెలివి ఉంటాడు మనిషి. తెలివి పెంచుకోవాలంటే కదా మనం మిషన్లు అంటాం, తెలివి పెంచుకోండి అంటాం. మెంటల్ అబిలిటీస్ కొద్దిగా అతనికి మనకన్నా ఎక్కువ ఆలోచించే శక్తి ఉంటుంది. ఆ తర్వాత బిజినెస్ మోడ్ ఉంటాడు, ఇప్పుడు బిజినెస్ ఉంటాడు. మనం ముందు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే వాడు ఎక్కువ మాట్లాడుతున్నాడు, చాలువాడు అంటాం. చాలువాడు కాదు, వాడే సక్సెస్ఫుల్ వాడు. వాడే మంచిగా అంటే వేరే విధంగా అనుకుంటారు, కానీ వాడు హుషారు. చాలు అంటే ఇక్కడ బలం పరిస్థితుల్లో హుషారు. ఉన్నాడు తప్ప మంచిదే కదా. హుషారు ఉంటే 4 పైసలు వాడు ఎదురు వేసుకుంటాడు, రిస్క్ తీసుకుంటాడు, మంచి డెసిషన్ తీసుకుంటాడు కదా. ఆ తర్వాత వానికి ఏదైనా కూడా దూరదృష్టి ఏదైనా అనుకుంటే దాని మీదనే ఫోకస్ చేస్తుంటాడు. వానికి ఆబ్జెక్టివ్ చాలా క్లియర్గా ఉంటాయి అన్నమాట. ఒక విషయం అనుకుంటే దాని మీద ఫోకస్ చేస్తాడు. లేదు మనం హార్టికల్చర్ స్టార్ట్ చేయాలి, హార్టికల్చర్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఉట్టిగా చూస్తూ కాలం పోతుంది, నీళ్ళు వస్తున్నది, ఎందుకు వ్యవసాయం చేయకుంటే మనం చెట్లు వేసుకోవచ్చు కదా, బట్టలు వేసుకోవచ్చు కదా అన్నట్టు వాడు చేస్తాడు. ఇప్పుడు హార్టికల్చర్ కూడా చాలా రకరకాలుగా వచ్చినాయి. అయితే తర్వాత ఇంకోటి ఏంటంటే వానికి మాటగారి ఉంటాడు, వాడు కమ్యూనికేషన్ ఎబిలిటీస్ బాగుంటాయి. కమ్యూనికేషన్ ఎబిలిటీస్ అంటే అందరితో కనెక్ట్ కావడం, అటు డిపార్ట్మెంట్తో కనెక్ట్ అవుతాడు, నెంబర్ తీసుకుంటాడు, వాళ్ళతో మాట్లాడుకుంటాడు, కొత్త విషయాలు తెలుసుకుంటాడు. అటు యూనివర్సిటీకి పోయి అక్కడ శాస్త్రవేత్తలతో కూడా మాట్లాడుకుంటాడు, వాళ్ళతో ఎప్పుడు కనెక్ట్ ఉంటాడు. అంటే దీని అంటే ఏంటంటే మనం ఎప్పుడు కూడా రైతులు కూడా మీ దగ్గర వస్తారు, తప్పేం లేదు, మీకు తెలిసిన మీరు చెప్తారు. మీరు ఎప్పుడు కావాల్సుకుని పొరపాటు చేయరు, ఎందుకంటే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు కాబట్టి 100% వాడు మిమ్మల్ని నమ్ముకొని వస్తాడు. మీరు కూడా బిజినెస్ కూడా చెప్తారు, ప్రైవేట్ కంపెనీ వాడు వస్తాడు, మీకు చెప్తాడు ఈ మార్కెట్ ఏంది, ఎంత వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, ఏంటి మీకు తెలుసా మీరు చెప్తారు. కానీ కొత్త విషయాలు ఉన్నప్పుడు అతను ఏం చేయాలంటే రైతులు మీరు కూడా చెప్పాలి. మీరు కాన్ఫిడెంట్ ఉంటే చెప్పండి, చెప్పండి. లేకుంటే మీకేం డౌట్ ఉంటే మీరు కూడా ఈ సైంటిస్టులు ఉంటారు కదా, మీ జిల్లాలో ఎంతమంది సైంటిస్టులు ఉంటారు? 10-15 మంది ఉంటారు. ఒకరు వరి మీద సైంటిస్ట్ ఉంటాడు, ఒకడు నూనె గింజల సైంటిస్ట్ ఉంటాడు, ఒకడు అపరాల సైంటిస్ట్ ఉంటాడు, అంతే కదా. ఒక 5-6 మంది ఉంటారు, 15 మంది కూడా కాదు, 5-6 మంది ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఉంటారు. ఆ 5-6 మంది నెంబర్ పెట్టుకుంటే మీరు ఆ ఫార్మర్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వచ్చు. మీరు చెప్తారు కరెక్టే, కానీ మీకు ఏమైనా ఉంటే సరేనా ఒకసారి అయ్యారు, ఒకసారి అతను కూడా కాంటాక్ట్ చేయి, ఆ దాని గురించి చెప్పు, సార్ గురించి చెప్తాడు అని. ఒక్కోసారి మీరు మొక్కలు పట్టుకొస్తారు, రైతు మొక్కలు పట్టుకొస్తారా, పురుగు వస్తే తెగులు వస్తే వచ్చింది, జబ్బు వస్తే వచ్చింది, లేకుంటే ఏమన్నా నత్రజని రూపమా, లేకుంటే జింక్ రూపమా, లేకుంటే ఏమన్నా పొటాషియం ఫాస్ఫరస్ క్రాప్స్ పండ్లు పర్టికులర్ పండ్లు ఉంటాయి, ఏదైతే ఖరాబ్ అయితే వారం 10 రోజులు ఖరాబ్ అయితే, లేకుంటే 15 రోజులు ఉంటాయి మ్యాక్సిమం, దాని తర్వాత పట్టుకోలేం కదా. అప్పుడు ఏం చేస్తాం మనం, కోల్డ్ స్టోరేజ్ ఉందా చూస్తాం మనం. అలాంటివి కాకుండా మనం వేరే ఏమన్నా మనం ప్రాఫిట్ ఏదైతే మార్కెట్ లింక్ చేసుకొని ప్రాఫిట్ తీసుకునే పంటలు ఏమైనా తీసుకుంటే తప్పకుండా అది మంచి వ్యాపకం అది. తర్వాత దీనివల్ల ఏంటంటే మనకు మామూలుగానే అనుకోండి, వేరే కూడా మనం వ్యవసాయం విత్తనం మామూలు తీసుకోకుండా కూడా ఒకసారి పౌల్ట్రీ అయినారు, పౌల్ట్రీ లాగా క్లిక్ అయితే మంచి ప్రాఫిట్ బిజినెస్ అది. హార్టికల్చర్ కూడా అంతే, మన 5 సంవత్సరాలకు ఏం రాదు, 2-3 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది, మామిడి 3.5-4 years స్టార్ట్ అవుతుంది. ఒకే టైం ఫిక్స్డ్ పెట్టుబడి, ఒకసారి
క్లిక్ అయిపోతే ఆ వెరైటీ మంచిగా ఉండి మంచిగా మనం బేనిష్ అన్నం లేకుంటే మైనపల్లి ఏదో వేసుకుంటే మన దాని డిమాండ్ ఉంటే మనం అది ఒకవేళ మన స్టేట్ మన లోకల్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నట్టే. నేను చెప్తుంది అయ్యా వ్యవసాయం అంటే ఈజీ కాదు, వ్యవసాయం అంటే ఈజీ కాదు, చాలా కష్టమైన పని, దిగాలే. నువ్వు ముందు ఫస్ట్ నీ ఎంత నువ్వు సంపాదించుకున్నావో నువ్వు ముందు అసలు నీళ్ళ ఫెసిలిటీ ఉందా కనుక్కో. ఆ నీళ్ళు పనికి వస్తాయా టెస్ట్ చేయించుకో. నీ భూమి మొత్తం ఎంతమంది ఉన్నదో అక్కడ నువ్వు ఫెన్సింగ్ వేయించుకో. ఎవడు కాపాడుతాడు? ఇప్పుడేమో జూబ్లీ హిల్స్ పంచాయతీ ఉంటాడు, వాళ్ళేమో శంషాబాద్ ఉంటుంది. ఎవడు ఇస్తాడు? ఒక ఫ్యామిలీ పెట్టు, ఒక ఫ్యామిలీని పెట్టు. ఫ్యామిలీ ఉంటేనే ఉంటుంది కాబట్టి ఇది అక్కడ కాపలా అవి చేసుకో. సాయిల్ టెస్ట్ చేసుకుంటాం. అక్కడ ఇంతకుముందు ఏ పంట పండింది, ఏ పంట వేసింది అక్కడ సాయిల్ టెస్ట్ చేసుకున్నావా? లేకుంటే పక్క అతను తెలియదు పాపం కొత్త కదా, ఆ పక్క వ్యవసాయం చేస్తున్నారు అడుగు ఏం పంటలు వేసింది వాళ్ళు, ఇదివరకు ఎట్లా వచ్చింది పంట, నువ్వు పంటేస్తా అంటావా? మరి ఏం పంటేస్తావు? నువ్వు పంటేస్తే ఉంటావా నువ్వు ఇక్కడ? లేకుంటే మళ్ళీ నువ్వు ఫ్లైట్కి వెళ్ళిపోతావా? ఎవడు కాపాడడానికి ఒకటి చూస్తాడు. చాలా ఉంటాయి వ్యవసాయం అంటే. రోజు రావాలి, మనం ఎట్లా మనం ఫ్యామిలీ చూసుకుంటాము అట్లా వచ్చి మనం పంట పొలాలు చూడాలి, చేయాలి. ఎంత జీతగాన్ని పెట్టుకున్నా కూడా మనం మంచి చూస్తుండాలి. 15 రోజులకో వారంకో నెలకోసారి చూసుకోవాలి. పంట చూడాలి, చీడపిడలు చూడాలి, విత్తనాలు తీసుకురావాలి, చేయాలి, చేయించాలి. అవన్నీ అయితేనే అవుతుంది. అగ్రికల్చర్ అనగానే ఏదో కొనుక్కొని పెట్టుకున్నాం కాదు కదా, వస్తువు కాదు కదా అని చెప్పడానికి. ఇప్పుడు దీనికోసం ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎంత సింపుల్ అయిపోయిందంటే, ఇప్పుడు చెప్పాను చూడండి, మనం ఫోన్ చేస్తే వాడు మొక్క ప్యాక్ చేసి పంపిస్తాడు, డబ్బులు మనం వాడికి పంపిస్తే గూగుల్ పే చేస్తే డబ్బులు మనకు ఇంటి మన గడపకు మొక్కలు వస్తున్నాయి ప్యాక్ చేసి. నర్సరీకి పోయే అవసరం కూడా లేదు మనకు. అట్లే బిగ్ బాస్కెట్ అంటే మా ఫ్రెండ్ని మాట్లాడుతుంటే ఒకరోజు తను అంటే హైటెక్ సిటీలో ఉంటాడు. ఏమన్నా అంటే ఏం లేదు తగ్గుతుంది చేయగానే 4 పాల ప్యాక్ వస్తాను తగ్గదు అంటాడు. అంటే వాడు అపార్ట్మెంట్ కింద దిగి కొనుక్కునే అంత అవసరం లేకుండా పోతారు. ఎంత సౌలభ్యం అయిపోయిందంటే జనాలకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా వల్ల, ఈ ఆన్లైన్ బిజినెస్ వల్ల. బిగ్ బాస్కెట్ కూడా అంతే. నీకు మటన్ చికెన్ కావాలంటే నువ్వు శనివారం బుక్ చేసుకుంటే ఆదివారం 8 గంటలకు మీ ఇంటి కాంపౌండ్ ఇచ్చిపోతాడు బిగ్ బాస్కెట్. లీసియస్ అని ఇంకోటి ఉంది, లీసియస్ అని ఒకటి ఉంది, అది ఒక యాప్ అనమాట. లీసియస్ ఫ్రెష్గా మీకు చికెన్ కావాలన్నా, మటన్ కావాలన్నా, మటన్లో మళ్ళీ మీకు ఏం కావాలి, చికెన్లో ఏం కావాలి, డ్రమ్ స్టిక్ కావాలన్నా, మొక్కలు కావాలన్నా, 100 అంటే ఎక్కడ ఎవరు పోకుండానే మొత్తం ఇంటికి కంపెనీ వస్తాయి మనకు. అంటే ఎంత మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ మనం అంటే జనరల్ చెప్తున్నా, జనరల్ కాకుండా కూడా వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, రైతులు తెలుసుకోవాలి. రైతులు తెలుసుకోవాలంటే ముందు సైంటిస్ట్ తెలుసుకోవాలి. ఎవరైతే రైతులు కరెక్ట్ ఉన్న వాళ్ళని తెలుసుకోవాలి. రైతులు కరెక్ట్ ఉన్న మళ్ళీ మీరే దిగ్గేది మళ్ళీ మీరే ఫస్ట్ కాంటాక్ట్ మీరే రైతులకు. సైంటిస్టులు ఏంటంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకుంటా, వాళ్ళు చేసుకుంటా, వాళ్ళ పనుల వాళ్ళు బిజీగా ఉంటారు. ఇప్పుడు కేవీకి కూడా కేవీకి వాళ్ళ పరిస్థితుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. కొన్ని గ్రామాలు దత్తత తీసుకుంటారు, ఆ గ్రామాలు ఫోకస్ చేస్తారు. మరి మిగతా జిల్లాలంతా ఎవరు చెప్పాలి? అందుకే ఏం చేశారంటే అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈ టెలివిజన్ పెట్టారు. ఎంతమంది మీరు ఈటీవీ చూస్తారు? అన్నదాత చూస్తారు? అన్నదాత టీవీ పొద్దుగా వస్తుంది 6:30 to 7 బిఫోర్ ఈటీవీ న్యూస్ కన్నా ముందు అర్ధగంట అన్నదాత వస్తుంది. అన్నదాత దాని ఇంట్లో కూర్చొని మనం అన్నీ చూస్తూ ఉంటాం. మనం మంచిగా సబ్జెక్ట్ లేనోడు మనకు ఫ్యామిలీలు నందనవనం వస్తుంది. నందనవనం అని చెప్పి, నందనవనం అంటే టీచర్స్, ఎంప్లాయీస్, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఆడవాళ్ళు, మొగోళ్ళు అంతా కలిసి ముందు ప్రెడిక్టెడ్ పెంపుగానే ఉంటుండే మనం. ఇప్పుడు రూఫ్ గార్డెన్స్ అంటాం, డాబా ఫ్లవర్స్ గార్డెన్స్. కోవిడ్ పీరియడ్ అంటాం, చాలామంది చెప్తుంటారు, టీవీలో మాట్లాడుతుంటారు పొద్దున్న లేస్తే. కోవిడ్ పీరియడ్ ఎవరు ఎక్కడ పోలేట కూరగాయల కోసం, అంతా ఇట్లే పండించుకుంటానట, వంకాయలు, బెండకాయలు, టమాటాలు. అంటే మనకు ఎంత చేంజెస్ వస్తున్నాయి అగ్రికల్చర్లో, ఎంత సౌలభ్యం అయిపోయిందంటే ఇవన్నీ పాప రైతులకు తెలియదు, అవగాహన లేదు. గ్రామాలలో ఇంకా టెక్నాలజీ పోలేదు. టీవీ ఒక మాధ్యమం, ఊళ్ళల్లో ఇవాళ టీవీ అందరి ఇంట్లో టీవీ ఉంటాను. కానీ రైతులు చూస్తారా? ఎంతమంది చూస్తారు? ఎంతమంది దానికి బాగా సీరియల్ చూస్తారు సార్, సీరియల్ చూస్తారు, సినిమాలు చూస్తారు. స్వామినాథన్ అంటే ఎవరు తెలియదు. స్వామినాథన్ అంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరు తెలియదు. సల్మాన్ ఖాన్ అంటే అందరూ తెలుసు. ఇది వాడు పాపం వాళ్ళ లైఫ్ అంతా చేసి పాపం వ్యవసాయంలో పోయినాడు ఆయన. అంటే నేను ఇది పిల్లలు కానీ లేకుంటే గ్రామాల్లో కానీ ఇంట్రెస్ట్ లేదు.
రైతు అంటే పాపం వాడు అతను పుట్టి పెరిగినట్టు వాడు కష్టపడతాడు, అలా చేస్తాడు. ఆ రైతులు ఏది చేస్తారో ఆ వ్యాపకం ఏదో వ్యవసాయ వ్యాపకం పెట్టుకున్నాడు, అది బాగా డెవలప్ చేయాలంటే తెలివి పెంచుకోవాలండి. ఈ రైతులు కూడా తెలివి పెంచుకోవాలి, తెలుసుకోవాలి. ఆ గుణం ఉంటేనే వాళ్ళు డెవలప్ అవుతారు. లేదు ఏదో మేము చేస్తాను, వ్యవసాయం చేస్తాను, సీట్ తెచ్చిండు, వాడు పక్క తెచ్చిండు, తెచ్చుకుని వేసుకున్నాం అయిపోయిందంటే అక్కడే వాడు సాటిస్ఫై దా టైం అక్కడ సరిపోతాడు. కానీ కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త తెలుసుకుంటాను, కొత్త విషయాలు కొత్త తెలుసుకుంటాను, వాళ్ళు బాగుపడతారు. ఆదర్శ రైతులు ఉంటారు, లేకుంటే ఏమంటారు ఇంకా అభ్యుదయ రైతులు అంటారు. అభ్యుదయ రైతులు అంటే కొద్దిగా చదువుకున్న వాళ్ళు, కొద్దిగా యూత్, గ్రామాల్లో యూత్ ఉన్నారు కదా, ఆ యూత్ కూడా అంతే. చాలామంది వ్యవసాయం విడిచిపెట్టి వాళ్ళు సిటీ పట్టాలు పోతారంటే వాళ్ళకు ఆపడానికి కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేషనల్ గవర్నమెంట్ ఏం చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇది మన రైతులను గ్రామాల్లో ఆపడానికి కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. వాళ్ళు ఇచ్చేయండి, అది చేయండి, ఇచ్చేస్తే కొంటాం మేము, అది చేస్తే కొంటాం మేము, కొన్ని స్కీమ్స్ ఉన్నాయి, మంచి మంచి కార్యక్రమాలు ఉన్నాయి. చేస్తున్నారు, కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయడం లేదు. అయితే దీనిలో ఏంటంటే రిస్క్ తీసుకునే గుణం ఉండాలి. ఆ రిస్క్ తీసుకునే గుణం రావాలంటే రైతులకి మనం ముందరైనా కనీసం తయారు చేయాలి. మీరు వస్తుంటారు, మంచి మంచి రైతులు వస్తుంటారు, మీరు చదువుకున్న వాళ్ళు వస్తుంటారు రైతులు. ఎందుకంటే ఒక రైతు ఎవరైతే ఒక పెద్ద మనిషి మీ దగ్గర వచ్చి ఒక ప్రోడక్ట్ కొన్నాడంటే ఆ ట్రేడ్ మార్క్ అయిపోతుంది. అరే రామయ్య వేసిండు, ఆ రామయ్య ఉత్తి మంచిగా బాగా ఆలోచిస్తాడు, నమ్మకస్తాడు, అని వేసాడు కాబట్టి మనం ఇప్పుడు వేయచ్చు, ఆ భరోసా అన్నట్టు వాళ్ళు. అట్లా మీరు కూడా ఎప్పుడైతే మీరు రైతులు వస్తారో, పెద్ద రైతులు చదువుకున్న వాళ్ళు వస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో అగ్రికల్చర్ కానీ ఇట్లే మీటింగ్ తెలుసుకున్నప్పుడు మీరు దయచేసి అలాంటి వాళ్ళకి చెప్పాలి ఏమేమి చేస్తే బాగుంటుంది, రైతులు డెవలప్ చేస్తే బాగుంటుంది. ఈ ట్రైనింగ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడే కంప్లీట్ అవుతుంది. అంటే ఈ ట్రైనింగ్ అయిపోయింది, మా ఆవిడ సార్ చెప్తుంటారు, నరేంద్ర సార్ చెప్తుంటాడు. ఈ ట్రైనింగ్ కోసమే కాకుండా మళ్ళీ మీరు దీన్ని ముందు తీసుకుపోవాలి. ఈ ట్రైనింగ్లో ఏమైతే నేర్చుకుంటారు మీరు, మళ్ళీ దీన్ని కొద్దిగా ముందు తీసుకుపోతే ఇది బాగుంటుంది. కొన్ని ఎందుకంటే కొత్త విషయాలు మీరు తెలుసుకుంటూ ఉంటారు కదా, రైతులు కూడా మీ గ్రామాల్లో రైతులకు తెలిసి ఉండవు. ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు, మీ గ్రామాల్లో మీ పరిస్థితులు అక్కడ ఎట్లా ఉన్నాయో తెలుసు, మీకే తెలుసు. రైతులు ఎంతమంది, ఎవరు మంచి రైతు, ఎవరు అభివృద్ధి రైతు, ఎవరు ఆదర్శ రైతు, ఎవరితో చేస్తే బాగుంటుంది, ఎవరికి ఆ వనరులు ఉన్నాయి, ఎవరికి ఆ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎవరికి ఆ స్తోమత ఉంది, ఎవరికి ఆ ధైర్యం ఉంది, ఎవరు పులి అక్కడ అంటే ధైర్యవంతుడు ఎవరున్నారో, ఎవరికైతే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, ఎవడు పెట్టుబడి పెట్టగలుగుతాడు, ఎవడు ముందుకు వస్తాడు, అలాంటి రైతులు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. కొత్త విషయాలు చెప్పాలి. చెప్తే తప్పకుండా ఓ 10 మంది, ఓ 20 మందిలో ఒకటిగా ఇద్దరు సక్సెస్ సాగడం, వాని ద్వారా మళ్ళీ టెక్నాలజీ పోతుంది. అదేవిధంగా రైతులను కూడా మనం ఇట్లా మేనేజ్ చేయాలి. మేనేజరియల్ స్కిల్స్ అంటాం, లీడర్షిప్ స్కిల్స్, మేనేజరియల్ స్కిల్స్. ఏదైతే ఒక పరిస్థితి వస్తుంది, ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనం వాడు ఎట్లా అధిగమిస్తాడు. సమస్యలు వస్తుంటాయి రైతులకు కూడా, ఆ సమస్యలు వచ్చినప్పుడు వాడు ఎట్లా అధిగమిస్తాడు. అలాంటి గుణగణాలను మనం సెలెక్ట్ చేస్తుండాలి. తర్వాత కొంత రైతులు ఇన్నోవేటివ్ ఉంటారు. ఇన్నోవేటివ్ అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం చాలా ఇంట్రెస్ట్ ఇస్తుంటారు. జనరల్ ఏంటంటే ఏదైనా కొత్త విషయం నుంచి అనుకోండి, మన ఊళ్ళలో డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ లేకుంటే ఏమైనా పోతే తీసుకోరు, పెద్ద మనుషులు తీసుకోరు. అరే నువ్వు ఏదా అంటాడు, వెళ్ళ వెనుక కూర్చుంటాడు. ఎందుకంటే ఎప్పుడో చేతులు కాల్చుకున్నాడు, నేను చెప్తున్నా కదా, ఆ అనుభవం మీద ఉంటాడు. అంటే తొందరగా చేయడు. ఇన్నోవేటర్ ఫార్మర్ అంటే యూత్ ఉంటాడు, కొద్దిగా చురుకుంటాడు మనిషి, ఏజ్లో కానీ అనుభవం ఎక్కువ లేకున్నా కూడా ఆ పల్లె పెద్దనా మనం ట్రై చేద్దాం, 4 ఎకరాలు కూడా కుక్కలు పెడదాం, చూద్దాం, మంచిగా మనం మళ్ళీ డెవలప్ చేసుకుందాం ఈ సీట్ దొరుకుతుంది కదా మనకు అని చెప్పి ట్రై చేసే కొందరు ఇన్నోవేటివ్ ఫార్మర్స్ అంటారు. ఇన్నోవేటివ్ అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త నాలెడ్జ్ని గెయిన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకొని మనం అలాంటి కొన్ని కొత్త విషయాలు చెప్పి వాళ్ళతో చేసుకోవచ్చు. ఆ తర్వాత చాలామంది రైతులు కూడా సరే ఏదో పంట వేసినా మనం పంట తీసి మనం అంతవరకే అవుతారు. కానీ చాలామంది ఫార్మర్స్కి అవగాహన లేదు, ఏది చేస్తే మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు నేను ఉన్న పర్సనల్ విషయం చెప్తాను. నేను మనం బండి కొన్నాం అనుకోండి, ఇట్లా వెహికల్ కొన్నాం, లేకుంటే ప్రాపర్టీ కొంటాం. మనం ఎంప్లాయీస్ ఏం చేస్తారు, ప్రాపర్టీ కొంటే ఇన్కమ్ ట్యాక్స్ పనికి వస్తుంది, వాడు ఏం చేస్తాడంటే తీసుకెళ్ళి బ్యాంక్ లోన్ తీసుకుంటాడు. ఆ బ్యాంక్ లోన్ వాడు ఏం చేస్తాడు, బ్యాంక్ పోతే వాడు ఏం చేస్తాడంటే
నీకు ఎప్పుడు రిటైర్ అవుతున్నావు అంటాడు. ఫస్ట్ అడుగుతాడు ఎప్పుడు రిటైర్ అవుతున్నావు, జీతం ఎంత. వాడు చూసుకోవాలి కదా, వాడికి ధైర్యం రావాలి, మీకు లోన్ ఇవ్వాలంటే. ఫస్ట్ వాడు జీతం చూస్తాడు. సెకండ్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారా నువ్వు, కడితే 3 సంవత్సరాలు ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ ఫామ్ తీసుకురమ్మంటాడు, రిటర్న్ ఫామ్ తీసుకురమ్మంటాడు. మూడోది ఏమంటాడంటే నీ జీతం బట్టి వాడు నీకు ఎంత లోన్ ఇచ్చి చెప్తాడు, నువ్వు ఎంత ఖచ్చితంగా కట్టగలతో చూస్తాడు. అంతే కదా, లోన్ వెహికల్ లోన్ కానీ ప్రాపర్టీ లోన్ తీసుకున్నప్పుడు ఇది మామూలుగా విషయం. ఇప్పుడు ఇవాళ పిల్లలు ఏం చేస్తారంటే ఇవన్నీ బ్యాంకులు కాదు, కమర్షియల్ బ్యాంకులు ఏవి కాదు అని చెప్పి ఈ ఐసిఐసిఐ ఉన్నాడు, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాడు, వాడు ఏ బ్యాంకు ఈ బ్యాంక్ ఉన్నాయి కదా కొన్ని. దానిలో ఏంటంటే కొన్ని హయ్యర్ ఇంట్రెస్ట్. అవును, బ్యాంక్ ఎంత ఇంట్రెస్ట్ ఇస్తారు, బ్యాంకులో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 6% ఇస్తుంది. 6%, 7%, 7.5, 6.5, 5.5 ఏదో ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అదే వేరే బ్యాంకులలో ఏం చేస్తారంటే ఈ ఐసిఐసిఐ బ్యాంక్ అనేది ఇంకా వేరే పేరు చెప్పొద్దు కానీ ఇంకా చాలా ఉన్నాయి, కార్పొరేట్ బ్యాంక్స్ ఉంటాయి. ఆ బ్యాంక్స్లలో ఏంటంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్లో 17% ఇస్తాడు, 17% నుంచి 23% ఇస్తాడు. పెట్టుబడి పెడతాడు, పెట్టుబడి పెట్టి మళ్ళీ ఇంట్రెస్ట్ ఇస్తుంటాడు వాడు. అంటే మనం ఈ 5-6% మనకి ఇంట్రెస్ట్ ఇంపార్టెంటా, 23% ఇంట్రెస్టా? పెట్టిన పెట్టుబడి ఇంపార్టెంట్ సార్. పెట్టిన పెట్టుబడి మీద ఇంట్రెస్ట్ ఇంపార్టెంట్. సో ఏం చేస్తాం మనం, మనకు తెలియదు. ఈ మన మామూలుగా బ్యాంక్ పోయేంతా మన గ్రామంలో ఉన్నట్టే మనం సిటీలో ఏం చేస్తారంటే కొత్త బ్యాంక్స్ ఏమి ఉన్నాయి, ఏమేమి ప్రోడక్ట్స్ అంటారు వాళ్ళు స్కీమ్స్కి ప్రోడక్ట్స్ ఏమి ఉన్నాయి, వాడు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు, ఎంత మనం పెట్టుబడి వేస్తే ఎంత లోన్ ఇస్తాడు, ఆ లోన్ ఎంత మనం కింద క్లియర్ చేసుకోవచ్చు అనేది చూస్తాడు. అదేవిధంగా ఈ ప్రాఫిట్ అగ్రికల్చర్లో కూడా అంతే. మనం వ్యవసాయం చేస్తున్నాము, విత్తనం ఇస్తాను ఏదో ఒక లెవెల్ వరకే వస్తుంది ప్రాఫిట్ అనేది. ఫీల్డ్ వర్క్ ఏదో పనిచేస్తాడు, దాని వరకు సంపాదించుకుంటాడు. సో ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వల్ల కొత్త విషయాలు తెలుసుకొని మనం అవలంబిస్తే, కొన్ని కొత్తవి తీసుకొస్తే మనకు మన పిల్లలకు ఏమన్నా జాబ్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఒకటి జరుగుతుంది. ఆ తర్వాత దీనిలో ఏంటంటే మామూలుగా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే మనకు నెలకు జీతం వస్తుంది, హ్యాపీగా ఉంటాము. మేమంటాం ఇంతవరకు చేసినాం కాబట్టి అంటున్నాం. గవర్నమెంట్ ఉద్యోగాలు ఏంటంటే నెల కాగానే జీతం తీసుకుంటాము, మాకు టైమింగ్స్ ఉంటుంది, ఇంటికి వెళ్ళిపోతాం, రిస్క్ లేదేం లేదు. ఆఫీస్కి పోవడం, టిఫిన్ డబ్బులు చేసుకోవడం, తినడం, పని చేసుకోవడం, రావడం. కానీ దీనిలో అట్లా ఉండదు. దీనిలో ఏంటంటే రిస్క్ తీసుకుంటే ఏంటంటే ఏంటి మనం కొత్త వ్యాపారం పెట్టుకున్నప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక వ్యవస్థాపకుడు ఏం చేస్తాడంటే వానికి టైం లేదు, మరి ఎప్పుడు దాని మీదే వాళ్ళు ఇస్తుంటారు. రైతులకు టైం ఉందా? ఆఫీసర్లకు టైం ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి టైం ఉంటుంది, లేకుంటే ఏదైనా జాబ్ చేస్తే టైం ఉంటుంది, జాబ్ వాళ్ళకి టైం ఉంటుంది. కానీ రైతులకు టైం ఉందా? టైం లేదు. వాడు 24 రాత్రి 12 గంటలకు పోయి వాడు కరెంట్ ఆన్ చేస్తాడు, నీళ్ళు వస్తాడు. వానికి ఒక పర్సనల్ లైఫ్ అనేది ఉండదు. ఒక్కోసారి వానికి పర్సనల్ లైఫ్ అంటే ఇంట్లో పిల్లలు వెళ్ళాలి గడిపే టైం కూడా ఉంటుంది వాడు. అంటే అంత రిస్క్ తీసుకొని వాడు అంత వ్యవసాయం చేస్తాడు. సో దీనిలో ఏంటంటే వాడి కోసమే పండించడం కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్ ఏంటంటే ఒక కొత్త వ్యాపారం తీసుకున్నప్పుడు తన కోసమే కాకుండా వేరేలో కూడా మంచి ఉద్దేశం చేయడానికి ముందుకు వచ్చి చేస్తుంటాడు అనమాట. చాలా సీరియస్గా, డెడికేటెడ్గా, సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటుంది. డిసిప్లిన్ ఉంటే ఒక మంచి ఉద్దేశంగా చేస్తాడు. డెవలప్ చేయాలి మంచిగా. మనం ఏదైనా ఒక సెరికల్చరో లేకుంటే హార్టికల్చరో లేకుంటే ఇంకా వేరే సీడ్ ప్రొడక్షన్ ఏదో చేయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి సిన్సియర్గా, డెడికేటెడ్గా మన అందరూ కమ్యూనికేషన్ స్కిల్ డెవలప్ చేసుకుంటాడు. ఇట్లా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ సందర్భంలో మాట్లాడాలి, ఏ సందర్భంలో ఎవరితో కాంటాక్ట్ చేయాలి, ఎట్లా మనం కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఎట్లా మనం సీట్ తెప్పించుకోవాలి, ఎంత రిస్క్ తీసుకోవాలి. రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి ఈ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఏం చేస్తారంటే డబ్బులు లేకపోవచ్చు, ఒక్కోసారి రిసోర్స్ ఉండేవాళ్ళు. చాలామంది ఏం చేస్తారు, భూమి లేకుండా కూడా లీజ్ తీసుకొని చేస్తారు వ్యవసాయం. కిరాయి అంటారు, ఏమంటారు, బాడుగలు అంటారు, కౌలుకు తీసుకుంటారు. కౌలుకు తీసుకుని కూడా చేస్తారు. రిస్క్ అది. ఎందుకంటే రాకపోతే ఉంటుంది కదా ఊళ్ళలో, వాళ్ళకు ఒక ఉపాధి. కొన్ని రోజులు వాళ్ళు ఈ ఇస్తలో పనిచేస్తారు. ఏమి ఇస్తారా సార్? మేము మామూలుగా ఇప్పుడు పిల్లలకి చదువు చెప్తున్నాను. ఇప్పుడు ప్రొఫెసర్గా అంటే పిల్లలు ఇప్పుడు మనకు ఇంతకుముందు ఏంటంటే స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఒకటే ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ.
ఇదివరకు అంతకుముందు అది ఆచార్య రంగా యూనివర్సిటీ దానికి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏపీఐ వచ్చింది మేము జాయిన్ అయినప్పుడు. తర్వాత మళ్ళీ ఆచార్య రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ అయింది. తర్వాత ఎప్పుడైతే మన స్టేట్ విభజించినారో ఆచార్య రంగా పేరు అయితే గుంటూరుకి వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఆంధ్ర వాళ్ళు. ఇప్పుడు మనం కూడా పేరు పెట్టుకోవాలి కాబట్టి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని చెప్పి 2014 నుంచి స్టార్ట్ చేసినారు. ఇది రాజేంద్ర నగర్లో ఉంది. ఎంతమంది మీరు తెలుసు దేశం గురించి ఎంత తెలుసు అనుకుంటారు? ఎందుకంటే అగ్రికల్చర్లో ఉన్నాం కాబట్టి మనం అగ్రికల్చర్ సర్వీసెస్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా ఇండైరెక్ట్లీ రైతులకు సేవ చేస్తున్నాం కాబట్టి మీ అందరూ తెలిసి ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో నేను దగ్గర 32 సంవత్సరాలు చేశాను. అంటే నా సర్వీస్గా ఒక 20 సంవత్సరాలు ఫీల్డ్ ఎక్స్టెన్షన్ చేశాను, ఫీల్డ్ విస్తరణ. అంటే కరీంనగర్లో చేశాను, అక్కడ పరిశోధన కేంద్రం కరీంనగర్లో 5 సంవత్సరాలు చేశాను. తర్వాత ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రం మలయాళ మహబూబాద్ దగ్గర కృషి విజ్ఞాన కేంద్రం మహబూబాద్ జిల్లా ఇప్పుడు అక్కడ 15 సంవత్సరాలు చేశాను. తర్వాత మళ్ళీ యూనివర్సిటీకి వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు చదువు చెప్పడం ప్రొఫెసర్గా ఉన్నాను. అగ్రికల్చర్ కాలేజ్ రాజేంద్ర నగర్లో ఉన్నాను. అక్కడ మళ్ళీ అక్కడి నుంచి దాని తర్వాత మళ్ళీ అన్ని అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు చేశాను. అయితే ఉన్నత పోస్టులు ఉంటాయో డైరెక్టర్ పోస్టులు చేశాను. నేను రిటైర్ అయినప్పటికీ డైరెక్టర్ ఎక్స్టెన్షన్ స్టేట్ డైరెక్టర్ ఎక్స్టెన్షన్గా ఉన్నాను. తర్వాత డైరెక్టర్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ ఆ పోస్ట్లో రిటైర్ అయ్యాను. ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అంటే మనం వేరే రాష్ట్రాలతో కానీ వేరే సీట్ కంపెనీస్తో కానీ లేకపోతే వేరే యూనివర్సిటీస్తో కానీ వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్తో కానీ విదేశీ ఫారెన్ యూనివర్సిటీస్తో కానీ మనం ఒప్పందాలు చేసుకుంటాం. MOUs అంటారు కదా, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందాలు చేస్తాం అన్నమాట. అది దానిలో నేను చేస్తూ నేను 31 డిసెంబర్ 2020 రిటైర్ అయినాను. రిటైర్ అయిన తర్వాత వాళ్ళ మల్లారెడ్డి వాళ్ళు ఇంత సర్వీస్ చేశారు కదా, ఇప్పుడు పిల్లలకి చదువు పాటి రిసోర్స్ఫుల్గా ఉంటారంటే నేను పోయి ఇమీడియట్గా జాయిన్ అయిపోయాను. ఫిబ్రవరి 21 నుంచి మన చేస్తున్నాను. అక్కడ 20 ఫిబ్రవరి నుంచి నేను అక్కడ ప్రొఫెసర్గా ఉన్నాను. పిల్లలకి చదువు చెప్తున్నాను, ఎక్స్టెన్షన్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నాను. అక్కడ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్లో నేను ఉన్నాను. ఆ కాలేజ్ గత 1 సంవత్సరం దగ్గర 1 సంవత్సరం అయినట్టు. ముఖ్యంగా ఏం తెలుసుకోవాలంటే మనకు ఈ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఇప్పుడు కొత్త యూనివర్సిటీ, ఇప్పుడు అగ్రికల్చర్ కాలేజ్ ఓన్లీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీకే ఉండేది. ఇప్పుడు ఏం చేశారంటే యూనివర్సిటీ మల్లారెడ్డి యూనివర్సిటీ వాళ్ళకు యూనివర్సిటీ స్టేటస్ ఇచ్చి అగ్రికల్చర్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. తర్వాత అనురాగ్ యూనివర్సిటీ ఒకటి ఉంది, మన నారపల్లి ఉంది కదా, వరంగల్ పోయే రోడ్డు గట్కేశ్వర్ దగ్గర ఆ రోడ్డు కూడా ఒకటి అనురాగ్ యూనివర్సిటీ ఉంది. వాళ్ళు కూడా అగ్రికల్చర్ కాలేజ్ స్టార్ట్ చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏంటంటే అగ్రికల్చర్కి ఇంపార్టెన్స్ ఉంది. మన పిల్లలు ఇక్కడ సరిపోకుండా 400 పిల్లల తర్వాత చాలామంది కొంత వేల మంది ఈ సబ్జెక్ట్ కోర్స్ అగ్రికల్చర్ కోసం వస్తున్నారు. కానీ మందర అవకాశాలు ఏం చేస్తానంటే పక్క రాష్ట్రాలకు పోతాను, మహారాష్ట్రకి పోతాను, కర్ణాటక పోతాను, ఇంకా వేరే బీహార్, తర్వాత ఇంకా వేరే ఎక్కడ దొరికితే అక్కడ పోతున్నాను. సో ఇక్కడ ఎందుకు మనం చేయకూడదు అనే ఉద్దేశంగా మల్లారెడ్డి యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేసినారు, అట్లా అనురాగ్ యూనివర్సిటీ వాళ్ళు స్టార్ట్ చేసినారు. తర్వాత ఇంకా వేరే గ్రీన్ ఫీల్డ్ స్కూలు, తర్వాత లైలా కాలేజ్, అక్కడంతా అగ్రికల్చర్ కాలేజ్. సో ముఖ్యంగా ఏంటంటే మ్యాండేట్కి వస్తే మనం ఏది ముఖ్య ఉద్దేశం ఉందో యూనివర్సిటీ చూస్తే ఈ అగ్రికల్చర్ వరకు వస్తే ఒకటి ముఖ్యంగా పరిశోధన. అందరూ తెలుసు పరిశోధన ప్రతి జిల్లాలో మనకు పరిశోధన కేంద్రాలు ఉన్నాయి. ప్రాంతీయ పరిశోధన కేంద్రాలు కానీ వ్యవసాయ పరిశోధన కేంద్రాలు కానీ ప్రతి జిల్లాలో ఉన్నాయి మనం. అదేవిధంగా ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటంటే విస్తరణ, పరిశోధన విస్తరణ అంటే ఏంటంటే ఏదైతే పరిశోధన చేస్తున్నామో అది రైతులకు తీసుకెళ్ళాలి. దానికోసం మళ్ళా మా దగ్గర కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది KVK సెంటర్, కృషి విజ్ఞాన కేంద్రం ఇది ఒకటి. అలాగే మన రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ అట్లా మొత్తం దేశంలో దగ్గర ఇప్పుడు 752 కృషి విజ్ఞాన కేంద్రాలు, ఇలాంటి సెంటర్స్ మన దేశంలో 752 సెంటర్స్ ఉన్నాయి ఇప్పటికి ప్రతి జిల్లాలో ఉన్నాయి అన్నమాట. ఎక్కడైతే జిల్లా పెద్దగా ఉందో ఈ మధ్య మళ్ళా ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే 2వ కృషి విజ్ఞాన కేంద్రం ఇవ్వడానికి కూడా ఒప్పుకొని కొన్ని జిల్లాలకు ఇచ్చారన్నమాట. సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే విస్తరణ. ఏ సైంటిస్ట్ ఉన్నా కూడా ఇక్కడ విస్తరణ చేయాలి. విస్తరణ అంటే ఏంటి? ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడము, ముఖ్యంగా రైతులకు చేయడం ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, వాళ్ళ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడము, తర్వాత
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, గ్రాస్ రూట్ ఆఫీసర్స్ అంటారు, అంటే ఏఓస్ మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ అంటాం అన్నమాట. వాళ్ళకు అప్డేట్ చేయడం, వాళ్ళ నాలెడ్జ్ అప్డేట్ చేయడానికి ప్రోగ్రామ్ చేస్తుంటారు. తర్వాత వీళ్ళకి ఇక్కడ 50 ఎకరాల ఫామ్ ఉంటుంది. ప్రతి కృషి విజ్ఞాన కేంద్రానికి డెమాన్స్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని కేవీకి ఇస్తారు. ఆ ఫామ్ ఉంటే ఆ ఫామ్ ఏంటంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు జిల్లాలో ఏదైతే ముఖ్యమైన పంటలు ఇక్కడ పండిస్తారో రైతులు వాళ్ళ కొరకు ఆ ముఖ్యమైన పంటలు వేయడం ఒకటి, ఆ ముఖ్యమైన పంటల్లో లేటెస్ట్ వెరైటీస్ రకాలు వేయాలి, వేసి డెమాన్స్ట్రేట్ చేయాలి. రెండోది డెమాన్స్ట్రేట్ చేసుకుంటూ మళ్ళా సీడ్ ప్రొడ్యూస్ చేయాలి. సీడ్ ప్రొడ్యూస్ చేసి రైతులకు అందుబాటు చేయాలి. ఇది ముఖ్య ఉద్దేశం. అంటే ఇక్కడ 50 ఎకరాలు ఉన్నందుకు ఈ పని చేయాలి. తర్వాత కొన్ని డెమో యూనిట్స్ అంటారు. డెమో యూనిట్స్ అంటే కొందరు పౌల్ట్రీ పెట్టుకుంటారు, కొత్త జాతి పక్షులు తెచ్చి పౌల్ట్రీ పెట్టుకుంటారు, డైరీ పెట్టుకుంటారు, కొందరు వర్మీ కంపోస్ట్ పెట్టుకుంటారు. అక్కడ చూసారు కదా వర్మీ కంపోస్ట్ రింగులు వర్మీ కంపోస్ట్ పెట్టుకుంటారు. కొందరు అజోలా యూనిట్ పెట్టుకుంటారు, కొందరు కుందేలు పెంచుకుంటారు, కొందరు పిట్టలు పెంచుకుంటారు. రకరకాలుగా అంటే 2 యూనిట్స్ మాత్రం కంపల్సరీగా లైవ్గా నడుస్తున్నట్టు ఉండాలి. కృషి విజ్ఞాన కేంద్రం ముఖ్య భాగంలో అనమాట, పనితీరు భాగంలో. ఆ తర్వాత ముఖ్యంగా ఇంకోటి డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయడం. ఒకటేమో శిక్షణ ఇవ్వడం, ఇంకోటి మనకు రైతులకు కానివ్వండి డిపార్ట్మెంట్ ఆఫీసర్ శిక్షణ ఇవ్వడం కాకుండా డెమాన్స్ట్రేట్ చేయడం. డెమాన్స్ట్రేషన్ కండక్ట్ చేయడం అంటే కొత్త విత్తనాలు ప్రొడ్యూస్ చేస్తుంటారు, రీసెర్చ్ కనుక్కొని ఉంటారు కదా. ఆ విత్తనాలు ఏం చేస్తారంటే రైతు పొలాల్లో మంచి ఆదర్శ రైతులు ఉంటారు, ముఖ్యమైన రైతులు ఉంటారు, మీకు తెలుసు చాలా మంది ఎదురుకు వస్తూ ఉంటారు, రైతులు అందరూ వస్తుంటారు సీడ్ ఫర్టిలైజర్ రీసెర్చ్ కోసం. వాళ్ళ దగ్గర డెమాన్స్ట్రేషన్ చేసి రైతులకు దాని గురించి చెప్పడం అన్నమాట. ఎందుకంటే మనకు ఇంత రీసెర్చ్ చేసినా కూడా ఇప్పుడు దేశంలో మనం ఇంత ప్రొడ్యూస్ చేస్తాం, ఇంత పంట పండిస్తున్నాం, ఇంత చేస్తున్నాం, మనం ఇంత బాగా పెరుగుతున్నాం, మనం పేరు చెప్పుకుంటాం కదా, అది ఒక దిక్కు. రీసెర్చ్ ఎంత చేసినా కూడా ప్రతి జిల్లాలో రీసెర్చ్ స్టేషన్లు ఎంత చేసినా అది ఒక వంతు. కానీ ఆ రీసెర్చ్ చేసిన ఫలితాలను తీసుకెళ్ళి రైతుల పొలాలు వేయించి 10 మంది రైతులను చూపించి వాళ్ళతో వేస్తే కానీ తెలియదు. నేనేమంటానంటే రీసెర్చ్ ఒక ఇట్లా కుడి భుజం ఉంటుందో ఎడమ భుజం ఎక్స్టెన్షన్. ఈ 2 కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏంటంటే టీచింగ్. ఇప్పుడు ప్రతి తెలుసు కదా మీకు కాలేజెస్ ఉన్నాయి, అగ్రికల్చర్ కాలేజ్ ఉంది, హార్టికల్చర్ కాలేజ్ ఉంది, అగ్రికల్చర్ కాలేజ్ ఉన్నాయి, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ స్టార్ట్ చేశారు, ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ స్టార్ట్ చేశారు. ఇవన్నీ టీచింగ్ కింద వస్తాయి అన్నమాట. అది కాకుండా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కొన్ని. ట్రైనింగ్ అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో కూడా ఫార్మర్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, ఫార్మర్ ట్రైనింగ్ ఎఫ్టీసీ అంటారు, ఎఫ్టీసీ వాళ్ళు కూడా చేస్తుంటారు. అది కాకుండా మనకు ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది రాజేంద్ర ఈఏ అంటారు, వాళ్ళు కూడా నేషనల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్. అది రైతులకు మిడిల్ లెవెల్ ఎక్స్టెన్షన్ రైతులకు ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రాజేంద్ర గారు వాళ్ళు ఏం చేస్తారంటే మిడిల్ లెవెల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ వేరే డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ ట్రైనింగ్ ఇస్తారు అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే మనకు ఎక్స్టెన్షన్ ఒకటి, రీసెర్చ్ ఒకటి, తర్వాత టీచింగ్ ఒకటి, ట్రైనింగ్ ఒకటి, ఈ 4 అనమాట. 4 నేను నా స్పెషలైజేషన్ ఏంటంటే ఎక్స్టెన్షన్ అనమాట. ఎక్స్టెన్షన్ అంటే నేను ఎంఎస్సీ పిహెచ్డీ అంత ఎక్స్టెన్షన్ చేసుకొని రీసెర్చ్ సెషన్లో పనిచేసుకుంటా. మళ్ళీ కృషి విజ్ఞానం ఇలాంటి కృషి విజ్ఞాన కేంద్రాలు నేను 15 సంవత్సరాలు చేశాను మహబాద్ దగ్గర. ఆ తర్వాత నేను మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి వచ్చాను. దీనిలో ముఖ్యం ఏంటంటే ఈ కృషి విజ్ఞాన కేంద్రం మీరు ఎప్పుడు చూడాలి ఇక్కడ ట్రైనింగ్కి 15 రోజులు అయింది. తెలుసుకున్నారా దీని సంగతి ఏందో? కొంచెం తిరిగి చూసారా? ఎందుకంటే మనం ఎక్కడైతే ఉన్నామో మనం పరిసరాలను తెలుసుకోవాలి, చూడాలి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు కొన్ని ఎప్పుడైతే ప్రదక్షిణాలు చేస్తారో ప్రదక్షిణ క్షేత్రాలు డెమాన్స్ట్రేట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే దానికి వాళ్ళు ఎట్లా కొత్త రకం కాబట్టి కొత్త పట్ట ఉంటే ఇప్పుడు ఫీల్డ్ డేస్ చేస్తారు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తారు కదా. ఫీల్డ్ డేస్ అంటే రైతు దినోత్సవాలు చేస్తారు. రైతు దినోత్సవాలు ఏంటంటే అందరు డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ పిలుస్తారు, పక్క జిల్లా వాళ్ళ మండల ఆఫీసర్స్ అందరు పిలిచి దాని ప్రాముఖ్యత చెప్తారు అనమాట. ఆ ప్రాముఖ్యత సో ఏంటి, ఇది ఏంటి, ఏం ఈ రకం స్పెషాలిటీ ఏంటి, దీని గుణగణాలు ఏంటి, ఎందుకు ఇక్కడ ఇచ్చినాము, ఎందుకు ఈ రైతు మంచిగా పండించినారు, ఎందుకు ఆ వేరే రైతులు ఎందుకు రాలేదు, ఈ డెమాన్స్ట్రేషన్ దాన్ని ఎందుకు బాగా వచ్చింది, ఏదో స్పెషాలిటీ ఉంటుంది కదా, ఉంటేనే కదా అది దానికి ఇచ్చి మనం చేసి చూపిస్తున్నాం అది. సో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్ ఇప్పుడు మామూలుగా వ్యవసాయంలో కూడా మీరు చూస్తున్నారు, మీద రైతులు వస్తుంటారు,
కొత్త కొత్త అన్ని చాలా విషయాలు వస్తున్నాయి. రకాలు కాకుండా, పంటలు కాకుండా రైతులలో కూడా చాలా మార్పు వచ్చింది. మునుపట్లాగా రైతు ఏదో విత్తనం వేసి విత్తనం తీసుడు కాదు. ఎందుకంటే పెట్టుబడులు బాగా పెరిగినాయి కదా, పెట్టుబడులు బాగా పెరిగినాయి. ఇప్పుడు కొన్ని కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, మిర్చి అనుకోండి, లేకుంటే నూనె గింజల పంటలు అనుకోండి, లేకుంటే పత్తి అనుకోండి. ఎంత పెస్టిసైడ్ వాడుతున్నారు మీకు తెలుసు, ఎంత ఫర్టిలైజర్ వాడుతున్నారు మీకు తెలుసు. అందుకే డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ మధ్య ఏం చేశారంటే, లేదు ఇది చాలా ఎక్కువైపోయింది ఫర్టిలైజర్స్, మొత్తం సారవంతం అంతా పోయింది భూమిది, సాయిల్ టెస్టింగ్ అని పెట్టారు. సాయిల్ టెస్టింగ్ బేస్డ్ ఫర్టిలైజర్ రికమెండేషన్, సాయిల్ టెస్టింగ్ STCR, సాయిల్ టెస్టింగ్ బేస్డ్ రికమెండేషన్. అంటే మనం భూమిని పరీక్ష చేసుకొని, మన హెల్త్ పరీక్ష చేసుకొని మనం ట్యాబ్లెట్ డాక్టర్ ఏం చేస్తాడు, కంటిన్యూస్గా జనం వస్తాడు, డాక్టర్ ఏమంటాడు, ఇంటి జనం కాదు, ఒకసారి టెస్ట్ చేయించుకోమంటాడు. రక్తం తీసుకుంటాడు, యూరిన్ తీసుకుంటాడు, శాంపిల్ తీసుకొని చేస్తాడు. అదేవిధంగా మనం కూడా మనం భూమిలో మనం ప్రొడక్షన్ లేదు, సారం లేదు అంటే ఏం చేస్తాం, మనం సానిటైజ్ చేయించుకోవాలి. ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. మనకు ప్రొడక్షన్ పెంచాలి, ప్రొడక్టివిటీ పెంచాలి అంటే తప్పకుండా మనం సానిటైజ్ చేయించుకోవాలి. ఇవన్నీ విషయాలు రైతులు చెప్తున్నారు. ఎందుకంటే మీరే కాంటాక్ట్ పర్సన్స్, రైతులు ఇంకో మీ దగ్గరికి వస్తారు. ఎన్ని రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నా, ఎన్ని కృషి విజ్ఞాన కేంద్రాలు ఉన్నా, ఎన్ని పెట్టుకున్నా కూడా రైతులు ఫస్ట్ కాంటాక్ట్ పాయింట్ మీది. వాళ్ళు నమ్మేది మీ దగ్గరికి, మీరు వచ్చేది మీ దగ్గరికి, నమ్మేది మిమ్మల్ని. ఎందుకంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది రీసెర్చ్ నుంచి సైంటిస్ట్ ఎట్లా వెళ్తుందో అదే మరి రీసెర్చ్ నుంచి టెక్నాలజీ షుడ్ కమ్ టు డీలర్స్. ఇది రావాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేది మీ దగ్గరికి, మంచికో చెడుకు అన్నింటి మీ దగ్గరికి వస్తాడు. ఏదైనా కొత్త విషయాలు మీరే చెప్తారు. ఎందుకంటే చాలా పరిస్థితులు ఉంటాయి, సైంటిస్ట్ కూడా తెలియదు ఆ పురుగు మంది ఏందో. నేను అదే చెప్తాను ఇప్పుడు కూడా, మా పిల్లలు చెప్తాను, మా తోటి శాస్త్రాలు చెప్తాను, రైతులని గౌరవించాలి. ఎందుకంటే మేము చదువుకొని, డిగ్రీ చదువుకొని మేము సైంటిస్ట్ అయినాం, శాస్త్రవేత్తలు అయినాం. కానీ ఫార్మర్ ఇదే సైంటిస్ట్, ఎవ్రీడే సైంటిస్ట్. అతను ప్రతిరోజు పరిశోధన చేసుకుంటాడు, ప్రతిరోజు అతన్ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాడు, ప్రతిరోజు అన్ని కొత్త కొత్త విషయాలు ట్రై చేస్తూ ఉంటాడు. సో రైతులు ఉన్నంత అవగాహన ఒక్కోసారి మా సైంటిస్ట్ గురించి ఉండదు. ఎందుకంటే మా వాళ్ళు ట్రై చేసి ఉంటారు, మీద వచ్చి కనుక్కుంటారు. ఎప్పుడైనా మీరు మా సైంటిస్ట్ ఎప్పుడైనా మా శాస్త్రవేత్తలు ఫీల్డ్ పోయినప్పుడు, సార్ ఇది కొట్టాము సార్ అంటే, ఏం కొట్టారండి అంటే చూస్తే ఇది కొట్టారా, అతను అప్పుడే చూస్తుంటాడు, కొత్తగా అప్పుడే చూస్తుంటాడు ఆ పెస్టిసైడ్ గురించి. అంటే కొత్త కొత్త మాలిక్యూల్స్ వస్తే కంపెనీలు కూడా మీ దగ్గర పెడతారు కదా. మీ దగ్గర కొత్త మాలిక్యూల్స్ ఉంటాయి, కొత్త ఫార్ములా, కొత్త పెస్టిసైడ్స్ ఉంటాయి. కాబట్టి మీ దగ్గరికి వస్తాను, మీ దగ్గర నుంచి రైతులకు పోతాయి. ఎన్ని టెస్టింగ్ వస్తాయి, ఎన్ని స్టాండర్డ్స్ అయితే ఇది వస్తుందా, అది వేరే విషయం. జనరల్గా ఏంటంటే ఏ కొత్త ప్రోడక్ట్ వచ్చినా కూడా పెద్ద కంపెనీలు కానీ సాధ్యత వరకు అవి టెస్ట్ చేయిస్తాయి, యూనివర్సిటీలో టెస్ట్ చేయిస్తారు. టెస్ట్ చేయించి అది యూనివర్సిటీలో నిర్ధారించిన తర్వాతనే రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసినాకనే మీకు రావాలి, మీకు వచ్చిన తర్వాతనే మీరు రిజల్ట్ ఇవ్వాలి. అది ప్రొసీజర్. కానీ ఇప్పుడు ఏమైందంటే పుట్టగొడుగులు లెక్క కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు యూనివర్సిటీకి పోతాడా, యూనివర్సిటీకి పోలేడు కదా. ఏం చేస్తారు, డైరెక్ట్గా మార్కెట్కి వచ్చేస్తాయి, టెస్ట్ చేస్తారు. ఎవరు టెస్ట్ చేస్తారు, ఎక్కడ టెస్ట్ చేస్తారు, రైతు వాళ్ళు టెస్ట్ చేస్తారు. మంచిగా ఉంటే మంచిదే, మంచి లేకుంటే రైతు నష్టపోతాడు కదా. ఇప్పుడు కాస్ట్ కొనండి, కాస్ట్ పరంగా వాడు నష్టపోతాడు. ఎందుకంటే కొన్ని హై పవర్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, మీకు కూడా తెలుసు. అందుకే గ్లౌస్ వేసుకోవాలి, అవి వేసుకోవాలి, జాగ్రత్త పడాలి, గాలి వేసుకోవాలి అని చెప్తుంటే ప్రికాషన్ చేస్తుంటాం. కొంచెం వాసనకే పడిపోతాం, అంత పవర్ఫుల్ ఉంటాయి అన్నమాట. పుండు ఉండొద్దు అని చెప్తుంటారు కదా, డిపార్ట్మెంట్ అంతా చెప్తూ ఉంటారు. ఎందుకంటే కాస్ట్ పరం కాకుండా కూడా పంట కాలిపోతుంది ఒకసారి. లేకుంటే భూమిలో వేరే ఇంకా వేరే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మనకు మనుషులు ఎట్లా మనం తప్పుగా వేరే మనుషులు వేసుకుంటే మనకి ఎట్లా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, సారం మనం ఏంటంటే ఫర్టిలిటీ ఆఫ్ ద సాయిల్ కూడా చెడిపోతుంటుంది. అందుకే జాగ్రత్త వాడమంటాం. మనం కొద్దిగా డోసేజ్ ఎక్కువైనా కూడా మేము 1.6 ml 100 పడుతుంటాం. వాడు 1.6 కరెక్ట్ వాడు యాక్సిటీ చేస్తాడా, వాడు మూతంతో వేస్తాడా, అగ్గి పెట్టడంతో మూతంతో వేస్తాడు. వాడు కరెక్ట్ తెలియదు కదా. కొద్దిగా తేడా వచ్చినా కూడా పంట కాలిపోవడం జరుగుతుంది, తర్వాత వేస్ట్ అయిపోతుంది. పురుగు చావడం కాదు, మొత్తం పంటే కాలిపోతుంది, పంట తెచ్చిపోతుంది. ఇవన్నీ టెక్నాలజీస్ అన్నీ రావాలంటే
మనం అన్నీ అప్డేట్ చేసుకుంటారు. మీరు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు, మీరు చేసుకుంటూ ఉంటారు, రైతులు మిమ్మల్ని పంపుతారు. కాబట్టి మీకు చాలా అవసరం అన్ని కొత్త విషయాలు కంపెనీ నుంచి తెలుసుకోవడం, మీరు కూడా కరెక్ట్గా వాళ్ళకి చెప్పడం కూడా చాలా అవసరం. ఎందుకంటే మిమ్మల్ని ఆధారపడి వస్తాడు, అతను మిమ్మల్ని నమ్ముకొని అది వేస్తాడు. కాబట్టి మీరు చెప్పడం చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే అగ్రికల్చర్లో ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు మామూలుగా వ్యవసాయం అంటే ఏంటి, వ్యవసాయం మామూలుగా ఏంటంటే మున్పట్లే కాదు, నేను చెప్తున్నారు నాకు. రైతు పెట్టుబడి ఒక పైసా పెడితే ఇదివరకు ఏంటంటే మన ఇంటి కోసం మన కోసం పైసా పెడితే 2 పైసలు దాంట్లో పెట్టుబడి. ఇప్పుడు అట్లా కాదు, రైతుల్లో కూడా చాలా మార్పిడి వచ్చింది. ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా డెవలప్ చేసుకోవాలి, పైసా పెట్టి మరి పైసలు రావాలి. నో అగ్రికల్చర్ అనేది బిజినెస్ మోడ్లో పోతాను. బిజినెస్ మోడ్ అంటే ఏంటి, కంప్లీట్గా బిజినెస్ మీద అనమాట. షావుకారు అంటే అట్లా అనమాట. ఇప్పుడు మీరు ఇట్లా బిజినెస్ చేస్తున్నారు, బిజినెస్ అంటే మీరు చేస్తున్నారు, నాకు పైసలు వస్తాయని చేస్తున్నారు బిజినెస్. అదే రైతులు కూడా అతను పంట పండించేది తన కోసం, తన ఫ్యామిలీ కోసం కాకుండా వేరే రాష్ట్రాలు పంపించడం కానీ, వేరే జిల్లాలు పంపించడం కానీ జరుగుతుంది. హార్టికల్చర్ పర్టికులర్గా ఫ్రూట్స్ ఉన్నాయి, మామిడికాయలు ఉన్నాయి, వేరే పంటలు ఉన్నాయి, సపోటా ఉంది, ఇంకా వేరే పపాయ ఉంది, మరి అన్నీ బయటికి వెళ్తున్నాయి. మిర్చి పండిస్తున్నారు, కాటన్ పండిస్తున్నారు. మన మిర్చి, మన కాటన్, మన పసుపు అంటే ప్రపంచవ్యాప్తం అనమాట. నెంబర్ 1 మన జగిత్యాల, నిజామాబాద్ పసుపు అయితే ఉన్నదో అది మొత్తం వరల్డ్ ఫేమస్ అనమాట. అదే మాదిరిగా మిర్చి కూడా, మన నర్సంపేట మిర్చి, మన మిర్చి, మన మిరపకాయలు కూడా చాలా ఫేమస్. సో రైతులు కూడా అవగాహన చాలామంది లేదు, ఇంకా రావాలి, రైతులు ఇంకా రావాలి, బాగా తెలుసుకోవాలి, ఇట్లా మార్కెట్ చేసుకోవాలి, రైతులు ఇట్లా మార్కెట్ కనెక్ట్ కావాలి. అందుకే ఇప్పుడు అన్ని కొత్త పదాలు వస్తున్నాయి. మార్కెట్ రేట్ ఎక్స్టెన్షన్ అని ఇస్తున్నారు. మార్కెట్ రేట్ అంటే మార్కెట్ కనెక్టే రైతులు. తర్వాత సైబర్ ఎక్స్టెన్షన్ అంటే ICTs, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్. నేను మొన్న వాట్సాప్లో చూస్తున్నాను, ఒక ఎంటర్ప్రెనర్ అంటే ఒక వ్యవస్థాపకుడు ఏం చేస్తున్నాడంటే, అతను వాట్సాప్ని మన గూగుల్ యూట్యూబ్లో ఉంది కదా, అతను నెంబర్ తీసుకొని అతనికి మనం కాంటాక్ట్ చేస్తే అతను మొక్కలు మామూలు నర్సరీలో కొనుక్కుంటాం కదా, చిన్న మొక్కలు, పూల మొక్కలు, పండ్ల మొక్కలు కొనుక్కుంటాం కదా, వాడు ఎక్కడో బెంగళూరులో వాడు ప్యాక్ చేసి పంపిస్తున్నాడు మొక్కలు. అంటే టెక్నాలజీ ఎంత పెరిగింది చూడండి. టెక్నాలజీ ఇప్పుడు మనం దుకాణం పోయి బిజినెస్ అంత లేదు, ఏదో కొంటే ఇప్పుడు ఇంట్లో కూర్చొని అంతా షాపింగ్ చేస్తున్నాం మనం. బిగ్ బాస్కెట్ అనుకోండి. రైతులు నేను చెప్పినట్టు ఇప్పుడు ఏదైనా కూడా బిజినెస్ పరంగానే ఆలోచిస్తున్నాడు. రైతులు బిజినెస్ పరంగా ఆలోచించాలంటే అందరు రైతులు చేయలేకపోతున్నారు. ఎందుకు చేయలేకపోతున్నారు అంటే రైతులకు అవగాహన లేదు. పల్లెటూరులో ఏంటంటే రైతులకు చదువు లేదు, అవగాహన లేదు, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరి దగ్గర పోలేరు. తర్వాత మనకి రీచ్ లేదు, అంటే వాడికి తెలియదు, అవగాహన లేదు, ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవడు అగ్రికల్చర్ ఆఫీసర్. చాలా ప్రాంతాలలో ఇంకా మారుమూల చాలా ఉన్నాయి, మన జిల్లాలో, మన రాష్ట్రాల్లో కానీ అన్ని రాష్ట్రాల్లో ఎవరు ఆఫీసర్ పోని గ్రామాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళకి ఎవరు చెప్పాలి? అలాంటి ప్రదేశాల్లో కూడా ఉన్నారు, రైతులు ఉన్నారు. సో మనం కేవీకే వాళ్ళు ఏం చేస్తున్నారు, రైతులు మామూలుగా రైతులు కాకుండా వాళ్ళని అగ్రి బిజినెస్ అంటే ఒక ఎంటర్ప్రైజ్ బాగా డెవలప్ చేయాలి. అంటే వాడు మామూలుగా రైతు పరిస్థితి నుంచి వ్యవసాయం ఓన్లీ సీడ్ కోసం కాకుండా సీడ్ బిజినెస్ చేయగలుగుతారా? చాలామంది రైతులు చేస్తున్నారు, సీడ్ బిజినెస్ చేస్తున్నారు. మీలో ఎంతమంది డీలర్స్ ఉన్నారు కదా, మీరు ఎంతమంది ఓన్లీ డీలర్స్ కాకుండా వేరే వ్యాపకాలు మీకు పౌల్ట్రీ ఉంది, పెట్టుకోము. ఇంకా అగ్రికల్చర్ చేసేవాళ్ళు సార్ ఎక్కువ. అగ్రికల్చర్ ఉన్నారు, స్వయంగా అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఉన్నారు కదా, నర్సరీలు ఉన్నారు, లేకుంటే ఖాళీగా ఊరు ఉంటే మన తోటలు పెట్టుకుని ఉన్నారు, అంటే వ్యవసాయ పరంగా అంటున్నారు. అట్లా చాలామంది ఉన్నారు. సో ఈ కృషి విజ్ఞాన కేంద్రాల్లో కూడా ఏంటంటే వీళ్ళు రైతులకు అవగాహనే కాకుండా ఎక్కువ రైతులను ఎంటర్‌ప్రెన్యూర్స్, వ్యవస్థాపకులు అంటారు. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యవస్థాపకులు, అంటే పరిశ్రమవేత్త అంటారు, ఇండస్ట్రియలిస్ట్. కానీ ఎట్లా అతన్ని ఇంకా డెవలప్ చేయాలి, అతన్ని ఇంకా కొత్త ఐడియాస్ ఇవ్వాలి, ఎట్లా ఫార్మర్స్ని కనెక్ట్ చేయాలి, ఎట్లా మార్కెట్ని కనెక్ట్ చేయాలి, దాని మీద ఆలోచిస్తుంది.
అందుకే వీళ్ళు ఇప్పుడు పైన కూడా లెక్చర్ జరుగుతుంది ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని. ఎట్లా వీళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని ఫార్మర్స్ అంతా కరెక్ట్గా ఒక యూనిట్ ఫామ్ చేసి ఒకే విత్తనాలు కొన్ని మోడల్ విలేజ్ ఉన్నాయి. మొన్న ఎర్రవల్లి చూశాను నేను, మా స్టూడెంట్ తీసుకెళ్ళాను. ఎంత బాగా డెవలప్ చేశారంటే చాలా బాగా డెవలప్ చేశారు ఎర్రవల్లి. నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైము విలేజ్లలో కూడా ఫుట్పాత్ ఉన్నాయి అక్కడ. అంటే సీఎం విలేజ్ అనుకోండి, వేరే విషయం. విలేజ్లలో కూడా ఫుట్పాత్స్ ఉన్నాయి. ప్రతి విలేజ్లో ప్రతి ఇంట్లో కొన్ని పండ్ల మొక్కలు ఉన్నాయి, పూల మొక్కలు ఉన్నాయి. తర్వాత విలేజ్లో నేను చూసాను ఒక డాబా మీద సోలార్ ప్యానెల్ ఉంది. ఇక్కడ అనుకుంటామా మనం విలేజ్లలో సోలార్ ప్యానెల్స్ ఉండడం, విలేజ్లలో మొత్తం విలేజ్ మొత్తం సిమెంట్ రోడ్, ఎక్కడ మీకు మన్ను మట్టి కనబడదు. విలేజ్ మొత్తం అంతా బాగా డెవలప్ చేశారు. అంటే అట్లా మోడల్ విలేజెస్ మనం అంతటా రావాలంటే రైతులు కూడా బాగా కష్టపడాలంటే వాళ్ళ కష్టం వేస్ట్ పోవద్దంటే అవగాహన పెంచుకోవాలంటే అందరు సహకరించాలంటే వాళ్ళు సహకరించాలి. రైతులు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదా, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. ఏదో సార్ చెప్తున్నాడు కదా, ఈ పులి ఎందుకు కథ చెప్పాడు కదా, నన్ను ఏంటంటే కలేజా అన్నాడు కదా సార్. అట్లా ఆ మనోధైర్యం పెంచుకోవాలి, ముందుకు రావాలి. చాలామంది పెట్టుబడి ఉంటుంది, డబ్బులు ఉంటాయి, కానీ భయపడతారు. ఎందుకంటే నాకు ఎందుకు రిస్క్ వస్తుందో పోదు, ఎక్కడో చేతులు కాల్చుకున్నాడు, వాని అనుభవం తీసుకొని అంతే అనుకుంటాడు ఆయన. అట్లా కాదు, ట్రై చేయాలి, రిస్క్ తీసుకోవాలి. అట్లా ఉన్నప్పుడే అతను ఎంటర్‌ప్రెన్యూర్గా అనిపించుకుంటాడు. నా టాపిక్ కూడా అదే ఇవ్వాలి. నేను ఏం చేశానంటే ఇవాళ నాకు ఈ టాపిక్ ఇచ్చాను, చెప్పాలి. యాక్చువల్ నేను ఇవాళ పవర్ పాయింట్ ఉందనుకొని నేను మొత్తం స్లైడ్ తయారు చేసుకొని వచ్చినాను. 50 స్లైడ్ తయారు చేసుకొని వచ్చినాను. మీకు చెప్తావాలి ఈ పవర్ పాయింట్ స్లైడ్ చేసుకుని. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అంటే ఇది కొత్త సబ్జెక్ట్, కొత్త విషయాలు చెప్పన్నాను. ఎంటర్‌ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి? మామూలుగా చెప్పాను కదా, వ్యవస్థాపకుడు అంటే ఒక వ్యవస్థను స్టార్ట్ చేసిన వ్యక్తి అన్నమాట. వ్యవస్థాపకుడు అంటే ఏదైనా ఒక ఎంటర్ప్రైజ్ కానివ్వండి, ఒక విషయం మీద అతను ఒక అథారిటీ డెవలప్ చేసుకొని చేసిన తర్వాత మామూలుగా ఎవరైతే ముందుకొచ్చి నేను ఇది చేస్తాను అంటాడు అనుకోండి, అతను చెప్పుడే కాదు, చేయాలి, చూపించాలి, రిజల్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి, ఎంత పోదు చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు అన్నారు కదా మనకు తోటలు ఉన్నాయని చెప్పినారు. తోటలు ఉన్నాయంటే తోటలు ఒక్కోసారి మనకు పంట రావచ్చు, పంట రాకపోవచ్చు, చెప్పలేము పరిస్థితి. పౌల్ట్రీలో ఒక్కోసారి ప్రాబ్లం వస్తే రాష్ట్రాలు మొత్తం కోళ్ళనే తెచ్చిపోతాయి. చాలా సెన్సిటివ్. ఒక్కోసారి కొన్ని లక్షల పెట్టుబడి పెడతారు, కొన్ని లక్షల పెట్టెలు ఎగిరిపోతాయి, మొత్తం తెచ్చిపోతాయి. మనం సరిగా చూసుకోకుంటే దానికి మనం జాగ్రత్తగా వెంటిలేషన్, లైట్ గిట్ అన్నీ పెట్టకుంటే మరి పెట్టుబడి పెట్టేందుకు లాభాలు కూడా అట్లే వస్తాయి. ధైర్యం చేయాలి. ధైర్యం చేస్తేనే కదా ఏదైనా సాధించాలంటే మనం ఎవరైనా దేనిలైనా ఈ లైఫ్లో మనం ప్రతి చిన్న విషయం లైఫ్లో ఏం చేయాలనుకున్నా సాధిస్తేనే అవుతుంది. ఆ సాధించే గుణాన్ని మనం ఎంటర్‌ప్రెన్యూర్ అంటాం. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే వ్యవస్థాపకుడు అనమాట. సో వీళ్ళు వ్యవసాయదారులను ఎట్లా మనం ఎంటర్‌ప్రెన్యూర్ చేయాలని చెప్పి కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు తయారు చేయాలి. మామూలు రైతులు వస్తారు, బేసిక్స్ ఇచ్చినాము, ఈ రకం కూడా చెప్పినాము, అది కూడా రకాలు ఇస్తాము, చూడండి పోయి అది కాదు. ప్రతి రైతుని కనీసం గ్రామాల్లో ఉన్న రైతులైనా ఎంటర్‌ప్రెన్యూర్గా స్టార్ట్ చేయాలి. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అగ్రికల్చర్ కాకుండా అగ్రికల్చర్ సంబంధించిన ఏమన్నా వేరే వ్యాపారాలు చేయొచ్చా? నేను లాస్ట్లో చెప్తాను ఎన్ని ఉన్నాయంటే కొన్ని వందలు ఉన్నాయి. అగ్రికల్చర్ బేస్ చేసుకొని ఎన్ని వాళ్ళు చేసుకోవచ్చు. ఇద్దరు ఒకటి చెప్పాను, పౌల్ట్రీ అన్నారు, అది హార్టికల్చర్ అన్నారు. నేను కొన్ని ఒక 50 రాసుకొచ్చాను. నేను వ్యవసాయంతో పాటు ఏం చేయొచ్చు, వ్యవసాయ ఆధారితనే ఇన్ని ఉన్నాయి ఎంటర్‌ప్రైజెస్. మరి ఎందుకు తెలియదు రైతులు అంటే తెలియదు, అవగాహన లేదు, చెప్పడం లేదు. అతను కూడా ఈ రైతులు ఏంటి పొద్దున్న వేస్తే మోటార్ వస్తుందా, కరెంట్ వస్తుందా, నీళ్ళు పెట్టాలా, ఏదో వాళ్ళకి 100 సమస్యలు పాపం. వాడు మల్లారెడ్డికి వస్తే కానీ అయితే వాడు పిల్లలు పరిచయం ఒకటి ఉంటుంది. నా బాబు ఏం చేస్తాడా, పాప ఏం చేస్తాను, సెలవులు ఎప్పుడు వస్తే ఎగ్జామ్లు వస్తాడా, అది ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ మీద ఉంటుంది. అంటే మనకు 100 సమస్యలు ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటాయి. రైతు
చెప్తానే కాదు, ప్రతి మనిషికి మీకన్నా నాకన్నా ఉంటుంది. ఎవరికైనా సమస్యలు, ఇంటి సమస్యలు, పర్సనల్ విషయాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కాదు, మనం డెవలప్ చేయాలి. ఒక బిజినెస్, ఒక ఎంటర్ప్రైజ్ తీసుకున్నాం, మనం ఎట్లా డెవలప్ చేయాలి? మనం అందరికన్నా కూడా వేరే కనపడాలి. వేరే కనపడాలంటే ఏంటి? ఒక హోదా, ఒక పొజిషన్, ఒక విషయం చేసి చూపించాలి. ఇప్పుడు ఆదర్శ రైతులకు తేడా ఏమున్నది ఊళ్ళల్లో? అంటే అది వేరే విషయం. పొలిటికల్గా ఎలక్ట్ అయిన సెలెక్ట్ అయినా అది వేరే విషయం, అది పక్కకు పెడితే అది అవన్నీ పాలిటిక్స్ అనేది మనం ఇక్కడ మాట్లాడవచ్చు. ఎందుకంటే ఆదర్శ రైతులకు వేరే కదా అంటే వాళ్ళు కొద్దిగా చదువుకుని ఉంటారు. ఒకటి డిగ్రీ లేకుండా, ఎంఎస్సీ పిహెచ్డీ మాగనం లేకుండా కూడా చదువుకుని ఉంటారు. యువకులు ఉంటారు, ఒక 20 నుంచి 25 నుంచి 45 ఇయర్స్ వరకు ఉంటారు. లేకుంటే ఇంకా ఏజ్ కూడా ఉంటారు, 55-60 ఉంటారు. కొందరు యాక్టివ్ ఉంటారు. తర్వాత తెలుసుకునే ఆ మైండ్ ఉంటుంది, తెలుసుకోవాలి, కొత్త విషయం తెలుసుకోవాలి. అదొకటి. డిపార్ట్మెంట్తో కరెక్ట్ ఉంటారు వాళ్ళు. ఆదర్శ డిపార్ట్మెంట్ కరెక్ట్ ఉంటుంది. ఎందుకు కరెక్ట్ అయి ఉంటారు? కొత్త విత్తనం ఏమి వస్తుంది, సబ్సిడీ ఏమి ఇస్తాడు, హార్టికల్చర్ సబ్సిడీ ఇస్తాడు, ఎంత ఇస్తాడు, లేడీస్ సబ్సిడీ ఇస్తాడు, మార్కెట్ ఇస్తాడు, షేడ్ నెట్స్ ఇస్తాయా, పనిముట్లు ఏమి ఇస్తాడు, సీడ్ ఏమి వస్తుంది, ఎవరికి ఇస్తారు. ఇట్లా ఆదర్శ ఏంటంటే కాంటాక్ట్ పాయింట్. ఆ గ్రామంలో మొత్తం ఆదర్శ ఏంటంటే కాంటాక్ట్ పాయింట్. అందరినీ చూసుకుంటారు. అలాగే వర్షం పడతాను, మరి అలాగే మరి ఏం చేస్తా ఉన్నా చెప్పబోతే కొంచెం పోయిరా, ఏడిసి అందరు పోయిరా అంటారు. అంటే అందరినీ పోతారు. ఎందుకు అంటే అతనికి తెలివి ఉన్నది, అతనికి ఇంట్రెస్ట్ ఉన్నది, అతని లీడర్షిప్ అబిలిటీస్ ఉన్నాయి. లీడర్షిప్ అబిలిటీస్ అందరిలో ఉండవు. అది వచ్చి మాట్లాడరా అంటే నేను నువ్వు అంటారు. జనరల్గా మనం మీటింగ్ పెడతాం ఊళ్ళలో. ఒకసారి వచ్చిన 4 సార్లు వచ్చాను, కొద్దిగా చెప్పినా ఊళ్ళ నుంచి అంటే నువ్వు చెప్పు అంటాడు. ఒకడు ఎవడో ఉంటాడు, వచ్చి నేను చెప్తాడు, నేను చెప్తాను వస్తాడు, లేకుంటే చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు లీడర్షిప్ పార్టీస్ ఉంటే అంటారు. లీడర్షిప్ పార్టీస్ అంటే లీడర్ పొలిటికల్ లీడర్ కాదు మళ్ళీ ఇక్కడ. మామూలుగా బై బర్త్ లేకుంటే బై చిన్నప్పుడు నుంచి లేకుంటే అవగాహన పెంచుకొని ఎప్పుడు వస్తుంది ఆ లీడర్షిప్ పార్టీస్? ఎప్పుడు వస్తాయి అంటే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు వస్తాయి. కాన్ఫిడెన్స్, మనిషి మనోధైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చూడండి, వస్తుంది. ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అంటే నాలెడ్జ్ ఉంటే వస్తుంది. నాలెడ్జ్లోనే మాట్లాడతాడు. నేను మా సైంటిస్ట్ చెప్తాను, ఎప్పుడు కూడా మీటింగ్లు చెప్తాను. మనం ఎన్ని మీటింగ్లలో మాట్లాడినా కూడా రైతులతో మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే రైతుల్లో మనకన్నా బెటర్ సైంటిస్ట్ అని చెప్తాను. ఎందుకంటే వాడు ఏదో రైతులను అడిగాను అనుకోండి, చెప్పలేకుండా గాలితో పోయింది, అంతే కదా. ఇప్పుడు నేను అన్నాను కదా, కొన్ని కొత్త పెస్టిసైడ్స్, కొన్ని కొత్త రకాలు. సరే రకమైన సార్ అంటారు, ఇట్లా సీడ్ పోతుంది, సీడ్ రాలేదు, పంట పండలేదు. సైంటిస్ట్ పోయి చూస్తే చెప్పలేకపోతారు. ఎందుకంటే సైంటిస్ట్ అవగాహన లేదు. మా యూనివర్సిటీ రకాలు కాదు, బయట రకాలు ఎక్కడో తెచ్చి ఇస్తాడు. ఇప్పుడు పెస్టిసైడ్ మీద కొంటాడు, అది మాకు కూడా తెలియదు. ఎందుకు కట్టేందు మాకు తెలియదు. మీకు తెలుసు, మీరు చెప్పినా చేసుకున్నాడు. మొత్తం పంట కాలిపోయింది. వాడు అప్పుడు వస్తాడు మా దగ్గరికి, సార్ పంట కాలిపోయింది, మాకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తారా, కాంపన్సేషన్ ఇప్పిస్తారా, అది ఇప్పిస్తారా, ఇది ఇప్పిస్తారా అని చెప్పి మనకు వస్తాడు. అప్పుడు మేము ఏం చేయలేము, అది వేరే విషయం అనుకోండి. అయితే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చాలా ఇంపార్టెంట్. లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నోడే వచ్చి ముందు మాట్లాడతాడు. ఇవన్నీ ఉన్న వ్యక్తిని ఎంటర్ప్రెన్యూర్ అంటాం. ఎంటర్ప్రెన్యూర్ అంటే వ్యవసాయ దీనిలో ఏంటంటే ముందుగా ఏదైనా ఒక ఐడియా గురించి ఆలోచించడం, దాని మీద డీప్గా స్టడీ చేయడం, తెలుసుకోవడం, చేయడం అన్నమాట ఎంటర్ప్రెన్యూర్షిప్. అంటే ఎంటర్ప్రెన్యూర్ అంటే ఏదో కొత్త విషయం గురించి కనుక్కోవడం, తెలుసుకోవడం. కొత్త పంటలు మన దగ్గర లేదు, మన జిల్లాలో కొత్త పంట లేదు, మన గ్రామంలో కొత్త పంట లేదు. సోయా చిక్కుడు లేదు. సోయా చిక్కుడు మన ఆదిలాబాదే పంటాం అనుకుంటాం కదా, కానీ మన దగ్గర పడుతుంది ఇక్కడ కందగడ్డ. మనం అనుకుంటాం ఇక్కడ పంటలు ఎక్కడో పంటలు కదా, మన దగ్గర పండిస్తున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మనకు ఉండే, నాకు కూడా చూసాము. డ్రాగన్ ఫ్రూట్ ఎప్పుడు లేదు, విచిత్రంగా అన్ని ముళ్ళు ఉంటాయి. ఆ దగ్గర ముళ్ళు ఉంటే అసలు ఏం పురుగు పుట్ట కూడా రాదు. మన మనుషులే కాదు, పురుగు పుట్ట కూడా దాని జొలిగి కానీ అది బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు చాలామంది దాన్ని ప్లాంటేషన్ ఇస్తున్నారు, డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ ఇస్తున్నారు, మంచి బిజినెస్ చేస్తున్నారు. ఎందుకంటే మార్కెట్ బాగుంది అంట. మన రైతు చెప్తున్నాడు అనమాట, సార్ డ్రాగన్ ఫ్రూట్ 4 ఎకరాలు పెట్టాను సార్ నేను. అది మన ఎంత పెట్టినారు, మార్కెట్ ఎట్లా అండి అంటే
పర్లేదు సార్ నేను వేరే స్టేట్ పంపిస్తున్నా, మహారాష్ట్ర అక్కడ బాగా డిమాండ్ ఉంది, వేరే స్టేట్లో మంచి డిమాండ్ అంటున్నాడు. అంటే అట్లా కొత్త కొత్త విషయాలు కనుక్కొని కొత్త దాని మీద కొద్దిగా స్టడీ చేసి రిస్క్ తీసుకొని పోతే పోయింది మనం చేద్దాం అని వెంటాడకుండా రిస్క్ తీసుకొని చేసిన వాడే లీడర్. లీడర్ అంటే ఆ గుణగాలు ఉన్నవాడే ఇంటర్వ్యూనర్ అదనమాట. అయితే దీనిలో ఏంటంటే దీనివల్ల ఏమవుతుంది, ఇప్పుడు కరీంనగర్ జిల్లా మన రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా అంటే సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అంటే మనం అంటే ప్రైవేట్గా కొన్ని వందల కంపెనీలు అక్కడ పోయి వాళ్ళు అక్కడే పండిస్తారు విత్తనాలు. ఈ మేజ్ హైబ్రిడ్ కార్గిల్ ఉంది ఇంతకుముందు, తర్వాత ఇంకా వేరే కంపెనీలు మెన్సాంటో వాళ్ళంతా వచ్చారు కదా, కరీంనగర్లోనే వాళ్ళు ఫోకస్ చేస్తారు. మొక్కజొన్నకి అక్కడే సీడ్ ప్రొడక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు. ఎందుకంటే అక్కడ భూ పరిస్థితులు కానివ్వండి, వాతావరణ పరిస్థితులు కానివ్వండి చాలా బాగా పనిచేస్తుందని చెప్పి ఆ ఉద్దేశంగా మంచి పంట పడుతుందని చెప్పి వాళ్ళు వేశారు. మనకు ఏదైనా ఒక కొత్త విషయం తీసుకొచ్చారనుకోండి మన గ్రామంలో కానీ మన జిల్లాలో కానీ, దానివల్ల ఏమవుతుంది, ఒకటేమో విషయం తెలుసుకుంటాం మనం, సెకండ్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం మనం. ఇప్పుడు సీడ్ ప్రొడక్షన్ ఉందనుకోండి, సీడ్ ప్రొడక్షన్ అంటే వాడు ఏం చేస్తారు, కంపెనీలో రాడు, వాడు మహారాష్ట్రలో వాళ్ళు ఇక్కడ రాడు, సార్ మీరు పెట్టుకోండి మనసు పిల్లలు పెట్టుకోండి నేను డబ్బులు ఇస్తా అంట. సో మన దగ్గర ఉన్న ఖాళీ పిల్లలు ఏం చేస్తారు, ఖాళీ పిల్లలు చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా. ప్రస్తుతం మల్లారెడ్డి యూనివర్సిటీలో ఎక్స్టెన్షన్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఎక్స్టెన్షన్ అంటే